ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ పిక్చర్ వస్తుంది సార్, ప్రతి ఒక్కరు నాదే అంటాడు. అది ఫ్లాప్ అంటే నాది కాదంటాడు. చెప్పాలంటే ఒక రజనీకాంత్ హిట్ అయిందంటే ఆయనే. సాధ్యమైంది 74 ఏళ్ల వయసులో మళ్ళీ ఇంత ఇమేజ్ రావటం అనేది. అంతే సార్, ఆయన రాసి ఉంది అది. ఇంకా ఆయన ఏంటంటే డ్రెస్ వేసుకొని విగ్గు వేసుకొని వేస్తే కుర్రాడ్లాగానే ఉన్నాడు. ఆయన నడక, ఆయన స్టైల్ డిఫరెంట్ లుక్. రెగ్యులర్ గా మీసాలు గడ్డాలు కాకుండా. మీరు కూడా అలా చేస్తుంటారా? చేశానుగా. రామారావు గారు ఆయన ఏదైతే చేశారో నాకు చెప్పేవారు. ఆయన కాళ్ళకి నమస్కారం పెడతాను సార్. డైలీ 3 o'clock లేచి రెడీ అయిపోయి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మేకప్ లో కూర్చోవాలి. పాత ప్రొడ్యూసర్లు కొంతమంది అడిగితే ఏమంటారంటే, మాకు గౌరవం లేనప్పుడు మేము ఎందుకు సినిమాలు చేస్తా ఉన్నారు, మానేశారు వాళ్ళు. మనకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి మనకి ఫుడ్ పెడుతున్నారు, మనకు పేరు ఇస్తున్నారు, గౌరవం ఇవ్వాలి కదా. అదే ఇప్పుడు 3 కోట్లు తీసిన హీరో రెమ్యునరేషన్ తీసిన హీరోకి మేము 11 కోట్లు 10 కోట్లు ఇచ్చామని ఈ మధ్యన ఒక ఆయన కామెంట్ చేసాడు. ఎవరు ఇచ్చాడు ఇప్పుడు వరకు? నాకు తెలిసి చరిత్రలో ఎవరు ఇవ్వాల. అదే కూడా వెతికి మరీ మలయాళ సినిమా చూస్తున్నారు. సినిమాలు ఫ్లాప్ అవడానికి కూడా కారణం ఏంటంటే సార్, జనాల్లో మార్పు వచ్చేసింది. మీరు ఇంకా పాత చింతకాయ పచ్చడి మీరు ఇస్తే వాళ్ళు ఇంకా చూడరు. అవును, అంటే పొలిటికల్ గురు చంద్రబాబు నాయుడు గారే అనేలాగా అలా బెస్ట్ పర్సన్. ఎందుకు సార్? సార్ అది చాలా మంది తప్పుగా మాట్లాడతారు సార్. రాష్ట్రాన్ని నడిపించాలంటే వాళ్ళే పాజిటివ్ సార్. అదే పొలిటీషియన్స్ వల్లనే అవుతుంది. అంటే ఫ్యూచర్ లో కూడా మీకు రాజకీయపరమైన ఆలోచన లేదంటారా? అది చాలా పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ సార్. ఎంత చేసినా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది. బాలయ్య బాబుతో ఎలా ఉండేదండి ఎక్స్పీరియన్స్ మీరు చేశారు కాబట్టి? బాలయ్య బాబు ఈజ్ వెరీ వెరీ నైస్ పర్సన్. ఆయన స్పెట్టికి వస్తే ఒక స్పీడ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం. సినిమా రంగంలో 700 సినిమాలు 11 భాషల్లో చేయటం అంటే మాటలు కాదు. మరి 47 ఏళ్ల సినిమా కెరీర్లో మరి ఇన్ని సినిమాలు చేయడం కానీ, ఒక ప్రత్యేకమైన పాత్రలు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి తర్వాత వెంకటేశ్వర స్వామి పాత్రకి అంత పేరు రావటం అంటే మరి మామూలు విషయం కాదు. మరి ఆయన ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది, సుమన్ గారని. ఈరోజు మన గెస్ట్ సుమన్ గారే. సుమన్ గారి గురించి ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఆయన గురించి చిన్న ఏవి చూద్దాం. హీరో సుమన్ ఈ పేరు వినగానే మనకు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము అనే పాటే గుర్తొస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు నుంచి వచ్చిన కుటుంబం చెన్నైలో స్థిరపడటం ఏంటి, తమిళ సినిమాతో కెరీర్ ప్రారంభమై తెలుగులో స్థిరపడటం ఏంటి, అంతా చిత్ర విచిత్రంగానే ఉంటుంది ఆయన జీవితం. ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. ఫాదర్ వేరే ఫీల్డ్. పోనీ గాడ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారా అంటే అదీ లేదు. యాక్టింగ్ స్కూల్లోనో డాన్సింగ్ ఇన్స్టిట్యూట్లోనో శిక్షణ తీసుకున్నారా అంటే అదీ లేదు. మరి 47 ఏళ్ల సినీ జీవితంలో 11 భాషల్లో 700 సినిమాలు ఎలా చేయగలిగారు అంటే ఆశ్చర్యమే. సుమన్ గారి తల్లి కేసరి చందర్ మద్రాసులోని యతిరాజు మహిళా కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేశారు. తండ్రి సుశీల్ చందర్ మద్రాసులోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగం. చిన్నప్పుడు హెచ్ఏఎస్ శాస్త్రి వద్ద నేర్చుకున్న సంస్కృతం, భగవద్గీత అధ్యయనం ఆయనలో ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడ్డాయి. వీణా, గిటార్ వాయించడం, కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించడం, కలరి పయట్టు విద్య నేర్చుకోవడం కేవలం హాబీ మాత్రమే. కానీ డెస్టినీ మాత్రం ఆయనను సినిమా నటుణ్ణి చేసి పారేస్తుంది. 1978లో తమిళ చిత్రంతో కెరీర్ ప్రారంభమై ఆ తర్వాత తెలుగులో 2 కిలాడీలు, తరంగిణి, నేటి భారతం లాంటి చిత్రాలతో ఓ అందమైన హీరో తెలుగు చిత్ర పరిశ్రమకు దక్కారని చెప్పాలి. ఒక విధంగా అది స్టార్డమ్ను తెచ్చిపెట్టింది కూడా. అన్నమయ్య, దేవుళ్ళు, శ్రీరామదాసు చిత్రాలలోని ఆధ్యాత్మిక పాత్రలు ఆయనలోని మరో నటుడిని ఆవిష్కరించాయి. ఎన్టీఆర్ తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు అంటే సుమనే అనేంతలా ఆ పాత్రలో ఇమిడిపోవడం, ఒదిగిపోవడం సుమన్ గారి అదృష్టమనాలి. శ్రీరాముడంటే ఎన్టీఆర్ అనేవాళ్ళు సైతం శ్రీరామదాసు చిత్రంలో సుమన్ గారిని రాముడిలా చూసి అచ్చు శ్రీరాముడిలానే ఉన్నారే అనుకున్నారు. శివాజీ చిత్రంలో సూపర్ స్టార్ రజనీకాంత్తో ఢీ అంటే ఢీ అనేలా తలబడ్డారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గిన్నీస్ బుక్ లో ఎక్కాల్సిన చరిత్ర ఆయనది. బావ చెబితే సరే అనే డైలాగ్ తో బావమరిది అంటే ఇలానే ఉండాలని బావా బావమరిది చిత్రంతో నిరూపించారు. తెలుగు సినీ నాటక రచయిత, దర్శకుడు డివి నరసరాజు గారి మనవరాలు శిరీషతో వివాహం జీవితంలో మలుపు. ఈ దంపతులకు
ఒకే ఒక్క కూతురు. జీవితం గడియారం లాంటిది. మన ఎదుగుదల ఒక్కోసారి కిందకి రావచ్చు, కానీ పైకి వచ్చే సమయం కూడా ఉంటుంది. అందువల్ల మనం కింద పడినా కృంగిపోకూడదు. మళ్ళీ మంచి రోజులు వస్తాయని నమ్మి తీరాలి అనే ఫిలాసఫీ సుమన్ గారిది. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ సినిమాల్లో నటించడం కంటే ముందు మనిషిగా జీవించడం ఎలా ఉండాలో ఆచరణాత్మకంగా చూపిస్తున్నారు. ఇప్పుడు సుమన్ గారితో మాట్లాడి ఆ సినిమా కెరీర్, 40 ఏళ్ళ సినిమా జీవితము, మరి ఇప్పుడున్న పరిస్థితులు కానీ వీటి మీద ఆయనతో మాట్లాడి మనం తెలుసుకుందాం. నమస్కారం సుమన్ గారు. నమస్తే అండి. సార్, 40 సంవత్సరాల జర్నీ మీది. దీన్ని చూస్తే ఏమనిపిస్తుంది సార్? ఈ జర్నీ చూస్తే డెస్టినీ అనిపిస్తుందా లేకపోతే ఏంటి? 45 కాదు, 47. 47, 50 ఏళ్ళ దగ్గర అవుతున్నారు. అవును, 50 years అవుతున్నాను. ఇదేంటంటే సార్, నేను ఒక మాటలు చెప్పాలంటే నేను వెరీ లక్కీ హీరో ఆర్ లక్కీ స్టార్ ఆర్ లక్కీ పర్సన్ నేను అనుకోవాలి. ఇది ఎందుకు అని మీరు అడగొచ్చండి. సినిమా బ్యాక్గ్రౌండ్ లేని మనిషి. అవును. అంటే తల్లి, తండ్రి, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, మామగారు, అత్తగారు ఎవరు సినిమా ఇండస్ట్రీ లేరు. అంటే నేను జాయిన్ అయినప్పుడు అదే నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా. మిగిలిన అందరూ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళారు. జనరల్గా సినిమా అన్నప్పుడు జనరల్గా డ్రామా అయినా ఉండాలి. అవును. అంటే ఆ రోజుల్లో. తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చింది. అవును. అసలు డ్రామా ఎక్స్పీరియన్స్ లేదు, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేదు, యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు. ఇలాంటి మనిషి 77లో ఒక ప్రొడ్యూసర్ తమిళ్లో వచ్చి అడుగుతున్నాడు, ఈ క్యారెక్టర్ వద్దంటున్నాడు. తర్వాత ఒత్తిడి పెడుతున్నారు. ఒత్తిడి పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళు ట్రై చేయంటున్నారు. అలా తమిళ్ ఫిలిం నీచల్ కుళం స్విమ్మింగ్ పూల్ అన్న పిక్చర్ స్టార్ట్ అవుతుంది. 78లో రిలీజ్ అవుతుంది. సుమన్ నోబడి బికమ్స్ సంబడి. అవును. ఇది నేనేం ఫీల్ అవుతున్నా, ఇక్కడే నేను చాలా ఇంటర్వ్యూస్లో టైం, డెస్టినీ, ఫేట్, తలరాత మాట్లాడుతుంటా. అవును. చాలామంది ఏంటి పిచ్చివాళ్ళ మాట్లాడుతున్నాడు అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అవును. నేను ఒకటే చెప్పాను, టైం పోవాలి సార్, టైం పోతే మీకు తెలుస్తుంది నేనేం మాట్లాడుతున్నానని. ప్రతి మనిషికి, సుమన్ కాదు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్, ఆర్టిస్టులు, వీళ్ళందరూ కొందరేమో చిన్నప్పటి నుంచే యాక్టింగ్ 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 చేయాలి వచ్చారు, కానీ కొందరు సక్సెస్ కాల, కొందరు మధ్యలో అనుకొని సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన తర్వాత కొందరు నిలబడలేకపోయారు. అంటే నిలబడలేకపోయారని అర్థం ఏంటంటే, చెప్తారు జీవితంలో ముందు ఎవడు పరిగెత్తాడు ముఖ్యం కాదు, ఆఖరి వాకు ఎవరు పరిగెత్తి వెళ్తుంటాడు అనేది ముఖ్యం అంటారు. అంతే. సో ఈ రోజు కూడా ఎవరు షూటింగ్ వెళ్తున్నారు, ఏ వయసులో, అది లెక్క. ఇప్పుడు మీరు ఏ షూటింగ్ ఎవరు, అది పాయింట్ కాదు. ఈ రోజు ఈ వయసులో కూడా మీకు డిమాండ్ ఉందా లేదా, మీరు ఇంట్లో ఉన్నారా, వర్క్ లో ఉన్నారా, ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు మనం పరిశీలించాలి. అంతేగాని ఒకప్పుడు నేను అంటారు కదా, ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈస్ టుడేస్ వేస్ట్ పేపర్. అంతే కదా, మనకి ఈ రోజుది కావాలి. నేను ఒకప్పుడు అది, నేను ఒకప్పుడు ఇది, అదంతా వద్దు. ఇప్పుడు జనరేషన్ ఏం తెలుస్తుందండి. ఇప్పుడు లక్కీగా నాకేంటంటే ఇప్పుడున్న జనరేషన్కి అన్నమయ్య సినిమా, శ్రీరామదాసు ఇవన్నీ చూసి నన్ను చూడగానే అదే అంటారు, సార్ మాకు వేరే సినిమాలు తెలియదు, మాకు అన్నమయ్య తెలుసు, వెంకటేశ్వర స్వామిగా, మిమ్మల్ని వెంకటేశ్వర స్వామిగా తెలుసు అండి. లక్కీగా నాకు థ్యాంక్స్ డైరెక్టర్ రాఘవేంద్ర గారికి, నాకు ఆ ఒక సినిమా ఇచ్చారు. ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే, ఎందుకంటే వాళ్ళు టీవీలు చూడరు, టీవీలో చూసినా మా పాత సినిమాలు వచ్చినా కూడా చూడరు, వాళ్ళ తల్లిదండ్రులు చూస్తారు తప్ప వాళ్ళు చూడరు. సో నాకు ఎక్కడికి వెళ్ళినా అన్నమయ్య, చిన్న చిన్న పిల్లలు వస్తే ఏ అన్నమయ్య సినిమా చూసావు కదా, ఈయన వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళు అవును. తర్వాత అంత పేరు మీకు వచ్చింది, అది దేవుడి ఆశీర్వాదం, మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు. సో నా ఇది ఏంటంటే, నేను అనుకోలేదు సార్ ఇది ఓ జర్నీ, ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, నేను ఉంటాను. ఎవ్రీ 10 yearsకి అయిపోయింది, మనం ఇంకా రిటైర్ అయిపోదాం అనుకుంటే ఎక్స్టెన్షన్ వస్తూనే ఉంది. ఆ ఎక్స్టెన్షన్ ఇప్పుడు వచ్చి అందంగా ఉండడం వల్ల కొంత ఇండస్ట్రీ వాళ్ళు దృష్టి పడి ఉంటుందేమో. కాదు సార్, అది ఏదో లక్ టైం సార్. నాకన్నా అందమైన వాళ్ళు ఉన్నారు, నాకన్నా బెటర్ టాలెంటెడ్ వాళ్ళు ఉన్నారు. నేను చూస్తున్నాను కదా, కొన్ని డ్రామాస్కి వెళ్తుంటాను, అలాగే కొన్ని యాక్టర్స్ వస్తారు మాతో పాటు యాక్ట్ చేయడానికి. బ్రహ్మాండమైన టాలెంట్ ఉంటుంది, బ్రహ్మాండమైన డైలాగ్ డెలివరీ చెప్తారు, కానీ వాళ్ళకి లక్ లేదు సార్, అదృష్టం లేదు. వాళ్ళు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు అంటే వాళ్ళు ప్యాషన్ కోసం కంటిన్యూ అవుతున్నారు సార్. అంటే వాళ్ళకి తెలుసు ఇంకా జరగదు, అయిపోయింది. అంటే ఇప్పుడు ఒక ఏజ్ ఉన్నప్పుడు ఈ ఏజ్ వరకు మనం హీరోగా ట్రై చేయవచ్చు ఒకటి ఉంటుంది. ఆ ఏజ్ దాటిన తర్వాత ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ట్రై చేద్దామని. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో కూడా ఏంటంటే నెక్స్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా తాతగారి క్యారెక్టర్ మనం చేయాలి ఫిక్స్ అయిపోయారు. కానీ వాళ్ళు బ్రహ్మాండమైన యాక్టర్స్ అండి, భగవంతుడు అంతవరకు ఇచ్చాడు, వాళ్ళు అంతకన్నా మించి వాళ్ళకి ఇవ్వాల. సో ఇవన్నీ నేను చూస్తుంటే నేను చాలా లక్కీ. అంటే 11 భాషల్లో యాక్ట్ చేస్తూ 700 సినిమాలు చేయటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ సార్. ఒక శక్తి, ఆ ఒక శక్తి ఉంది,
అది నడిపిస్తుంది. అది ఎప్పుడు అనిపించింది మీకు ఇట్లా శక్తి సార్, ఉందని? బిగినింగ్ నుంచే సార్, స్టార్టింగ్ నుంచి కూడా. ఫస్ట్ నుంచే. ఎప్పుడైతే నా ఫస్ట్ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా హిట్ అన్నారు. నేను అది సరే ఏదో కారణాల వల్ల హిట్ అంటే చాలా మంది నా వల్ల అంటారు, తప్పు. అది హీరోనా, హీరోయినా, డైరెక్టరా, కథనా, ప్రొడ్యూసరా ఏమిటో తెలియదు సార్. టైం అది విడివిడిగా వెళ్ళినప్పుడే తెలుస్తుంది ఎవరి వల్ల హిట్ అనేది. అవును, అంతే కదా. ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ పిక్చర్ వస్తుంది కదా, ప్రతి ఒక్కరు నాదే అంటాడు, అది ఫ్లాప్ అంటే నాది కాదంటాడు. విడిగా వెళ్ళినప్పుడు తెలుస్తుంది ఎవరి వల్ల హిట్ అయింది, ఎవరి వల్ల ఇదైందని చెప్పి. ఆ మాటకు వస్తే ఇప్పుడు నేను చెప్పాలంటే ఒక రజనీకాంత్ హిట్ అయిందంటే ఆయనే. డైరెక్టర్ ఎవరైనా సరే, ప్రొడ్యూసర్ ఎవరైనా సరే, హీరోయిన్ ఎవరైనా సరే, సినిమా ఆడుతుంటే అది ఓన్లీ రజనీకాంత్. ఇప్పుడున్న జనరేషన్ లో, ఎందుకంటే ఆయన ఏజ్, ఇమేజ్ అవన్నీ చూస్తుంటే ఎట్లా సాధ్యమైంది 74 ఏళ్ల వయసులో మళ్ళీ ఇంత ఇమేజ్ రావటం అనేది? అంతే సార్, అది రాసి ఉంది, ఆయనకి రాసి ఉంది అది. ఇది ఇంకా ఆయన ఏంటంటే డ్రెస్ వేసుకొని, విగ్ వేసుకొని వేస్తే కుర్రాడ్లాగానే ఉన్నాడు. ఆయన నడక, ఆయన స్టైల్, మనిషిలో ఉన్న ఒక స్పిరిట్, స్పీడ్, భగవంతుడు ఆశీర్వాదాలు ఉన్నాయి సార్. తప్పనిసరిగా శివాజీలో ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం అనేది నిజంగా, అంటే నేను ఆల్రెడీ తమిళ్లో చేశాను. అదే నేను ఆల్రెడీ తమిళ్లో 1979లో బ్రదర్స్ గా యాక్ట్ చేసాం. తర్వాత సినిమా పేరు తీ అంటే ఫైర్, దీవార్ రీమేక్, హిందీ పిక్చర్ దీవార్ రీమేక్. ఆయన అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ చేశారు, నేను శశి కపూర్ క్యారెక్టర్ చేశాను. అది ఫస్ట్ పరిచయం, శ్రీలంకలో షూటింగ్ జరిగింది. తర్వాత నేను హీరోగా న్యాయం మీరే చెప్పాలి, ఆ పిక్చర్ లో తను సూపర్ స్టార్ గా ఉన్నప్పుడు వచ్చిన గెస్ట్ రోల్ చేశాడు, పోలీస్ ఆఫీసర్ రోల్ చేశాడు. అట్లా నాకు ఆయనకి మంచి క్లోజ్ అంతా ఉంది. ఆఖరికి శివాజీలో సినిమాలో వాడు అమితాబ్ బచ్చన్ అనుకుంది విలన్ గా, నేను చేసిన క్యారెక్టర్కి. ఆయనకి అప్పుడు ఏదో సమ్ ఇంటెస్టైన్ సర్జరీ ఏదో అర్జెంట్గా జరిగి 6 months నేను చేయలేను ఏదో చెప్తే అప్పుడు వెతికారు ఎవరు 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 అని. సంజయ్ దత్, మోహన్ లాల్, సత్యరాజ్, అది జరిగితే డైరెక్టర్కి సాటిస్ఫై అవ్వాల. డైరెక్టర్కి ఆ అమితాబ్ బచ్చన్ ఆ హైట్, ఆ డ్రెస్ గేసి వేసుకుంటే నడక, ప్లస్ రజనీకాంత్కి ఈక్వల్గా ఉండాలి. వాళ్ళు వదిలేసి RFCలో వచ్చి సాంగ్కి వచ్చారు, పక్కనే నేను షూటింగ్ చేస్తున్నాను. అప్పుడు ఎవరో వెళ్ళి చెప్పారంట, పక్కనే మామూలుగా అడుగుతాం కదా, పక్కనే ఎవరున్నారు సుమన్ అంటే, అప్పుడు డైరెక్టర్ శంకర్ గారికి తెలిస్తే అప్పుడు విలన్ ఇది అడగండి అని చెప్తే అట్లా ఫోన్ వచ్చి, దాని తర్వాత నేను చెన్నైకి వెళ్ళి, చెన్నైలో నాకు గెటప్ అంతా వేసి, డ్రెస్ అంతా వేసి చూసిన తర్వాత అప్పుడు ఏం చేద్దాం అంటే, మీసం తీయాలి, కొంచెం పళ్ళు ఎక్స్ట్రా పళ్ళు పెట్టి డిఫరెంట్ లుక్, రెగ్యులర్గా మీసాలు గడ్డాలు కాకుండా మొత్తం డైరెక్టర్ శంకర్ గారే చేసి చేశారు. అప్పుడు నేను రజనీకాంత్ గారికి చెప్పాను, అన్న ఇట్లా అంటే వండర్ఫుల్ సినిమా సుమన్, ఎందుకంటే డైరెక్టర్ నెంబర్ 1, బ్యానర్ నెంబర్ 1 నేను, మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్, అప్పుడు KV ఆనంద్ కెమెరామెన్ బతికున్నాడు. అన్నిటికన్నా మించింది క్యారెక్టర్ టఫ్, ఈక్వల్ రోల్, నీకు మంచి పేరు వస్తుంది, నా ఆశీర్వాదాలు ఉన్నాయని చెప్పాడు, ఒక బ్రదర్గా చెప్పాడు. అలాగే ఒప్పుకున్నాను. అక్కడ శివాజీ నుంచి నాకు వేరే ట్రాక్ వచ్చి, ఇంకా తమిళ్లో విలన్ గా అందరితో విజయ్, ధనుష్ అందరితో ఒక రౌండ్ వెళ్ళాను, మలయాళంలో ఒక రౌండ్ వెళ్ళాను, కన్నడలో ఒక రౌండ్ వెళ్ళాను. అది ఒక ట్రాక్ అయింది. నా అదృష్టం ఏంటంటే దేవుడి సినిమాలో ఒక ట్రాక్ అండి. ఈ రోజు కూడా దేవుడి సినిమాలు ఏంటంటే ఫస్ట్ నన్నే అడుగుతున్నారు, ఎందుకంటే వేషం ఒకటే కాదు సార్, దానికి కొంచెం త్యాగం కూడా చేయాలి. అంటే తెల్లవారుజాము 3 గంటలకు లేవాలి. మీరు కూడా అలా చేస్తుంటారా? చేశానుగా. పెద్ద రామారావు గారు ఆయన ఏదైతే చేశారో నాకు చెప్పేవారు, డైలీ 3 o'clock లేచి రెడీ అయిపోయి 5 గంటలకి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి మేకప్లో కూర్చోవాలి. 5 గంటలు కూర్చుంటే 4 hours మేకప్, 9 గంటలకు అయ్యేది నా ఫేస్ మేకప్ మొత్తం. అంటే 3 పని చేసేవారు, చేతికి పారాయణ ఇవన్నీ వేస్తారు, కాలికి, ఫేస్కి వచ్చేసి జరిగేది. అది వేసే కంప్లీట్ అయ్యే ముందు నేను టిఫిన్ చేసేయాలి, ఎందుకంటే దాని తర్వాత దాని పెదాలు ఎక్కువ కదిలితే ఇక్కడ క్రాక్స్ వస్తాయి. సో అది తినడానికి లేదు, ఇంకా అన్ని స్ట్రా పెట్టుకొని, టీ అయినా కాఫీ అయినా స్ట్రా, మనం మామూలుగా ఇలా అలా తాగడానికి లేదు. చాలా నేల మీద పడుకున్నాను, ఫ్యామిలీ లైఫ్ దూరంగా ఉన్నాను, 8 months అలా ఉన్నాను, వెజిటేరియన్. ఆ సినిమా క్యారెక్టర్ వేసిన వరకు నాకు దేవుడు భక్తి అంతా ఉంది, మామూలుగా గుడికి వెళ్తాం అదంతా ఉంది, కానీ నాకు తెలియకుండా ఒక సమ్ స్పిరిట్ నాలో లోపల ఎంటర్ అయింది సార్. ఎందుకు నేను చెప్తున్నానంటే, గెటప్ వేసి నేను నుంచుంటే చాలా మంది నన్ను ఫేస్ చేయడానికే కొంచెం ఇబ్బంది పడ్డారండి. ఎందుకో వాళ్ళు ఒక లోపల ఏదో దేవుడిని చూస్తున్న ఫీలింగ్, డైరెక్ట్ గా మిమ్మల్ని మేము చూడలేకపోతాం అని చెప్పి చాలా ప్రెస్ వాళ్ళు కూడా చెప్పారు. ఎందుకో సుమన్ మాకు తెలుసు అండి, సుమన్తో మేము చాలా ఇంటర్వ్యూ తీసాం, బట్ ఈ గెటప్ వేసిన తర్వాత మీతో
మేము అంటే అలాగే చూద్దాం అనిపిస్తుంది తప్ప మీతో మాట్లాడాలి, మీతో ఏదైనా ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని మాకు అనిపించట్లేదు. ఒక రకమైన అది భయం కాదు, ఒక రకమైన మంచి ఫీల్ ఉంది, మిమ్మల్ని అలా చూస్తుంటే బాగుంటుంది ఫీల్ వస్తుంది అన్నారు. సో నాకు ఆ సినిమాలో ఆ దేవుడు ఆ క్యారెక్టర్ నాకు సెలెక్ట్, అంటే రామారావు గారు తర్వాత అంటే చాలా మంది చేశారు, దాని తర్వాత ఈ జనరేషన్లో నాకు రావడం, అది క్లిక్ కావడం. ఆ సినిమా శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆయన అక్కడ చూడాలని చెప్పి ప్రింట్ వెళ్తే నన్ను కూడా రమ్మని చెప్తే నేను కూడా వెళ్ళి పక్కనే కూర్చొని మేము సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఇప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్, మేమంతా కూర్చొని సినిమా చూసాం. అంటే నాకు భగవంతుడు నాకు ఏంటంటే ఆ భాగ్యం నాకు ఇచ్చారండి. ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అదే అంటున్నాను ఇంగ్లీష్ లో, వాట్ ఈస్ మెంట్ ఫర్ యూ విల్ నాట్ మిస్ యూ, వాట్ మిస్సెస్ యూ ఇస్ నాట్ మెంట్ ఫర్ యూ అంటారు. సో అది రాసి ఉంది, జరగాలి ఉంది. నేను లైఫ్ని అక్కడి నుంచి ఎప్పుడైతే నేను తమిళ్లో 1978 నుంచి ఫస్ట్ పిక్చర్ రిలీజ్కు ముందే 3 సినిమాలు నాకు బుకింగ్ అయిపోయింది, ఫిట్టా ఫట్టా తెలియదు. ఎప్పుడైతే స్టార్ట్ అయినా అక్కడి నుంచి నేను ఆ నమ్మకం వచ్చింది. డెస్టినీ, మన తలరాతు, ఏమీ తెలియదు, ఇండస్ట్రీ తెలియదు, ఎవరు లేరు. ఇప్పుడైనా పర్లేదు సార్, అప్పుడు చాలా కష్టం, రికమెండేషన్ లేకపోతే జరగదు, ఎవరిదో రిలేషన్ ఉండాలి, లేకపోతే ఎవరో డైరెక్టర్ పక్కనే పుష్ ఇవ్వాలి, అందరూ లేవు. అలాంటివి నాకు వచ్చింది. యాక్టింగ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉంటే కదా టైం లేదు. అందరూ రజనీకాంత్ వెళ్ళారు, చిరంజీవి గారు వెళ్ళారు, అంతే. ఇప్పుడు మన గ్రూప్ లో పెద్ద హీరోస్ అందరూ డ్రామాస్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అంటే ఇప్పుడు మన అకినేని నాగేశ్వరరావు గారు, తర్వాత వీళ్ళు కొంచెం ఆ డ్రామా ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంది, చిన్న చిన్న డ్రామాలు అవి ఉన్నాయి. నాకు ఏది లేదు కదా అంటున్నాను. సో నేను అందుకే నేను లక్కీ హీరో ఆరు ఏం చెప్పాలో తెలియదు, నేను ఆ ఫీల్ అవుతాను. ఇప్పుడు సక్సెస్ నంబర్ 1 అదంతా కాదు, ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాం, అది పాయింట్. నంబర్ 1 ఉండి తర్వాత ఇంకోటి నంబర్ 1 వస్తాడు, ఇంకోటి వస్తాడు, అప్పుడు నీ నంబర్ 1 ఉండదు. నువ్వు ఎప్పుడు కనపడుతుండాలి స్క్రీన్ మీద. వాళ్ళు సార్ కోడి రామకృష్ణది 2వ సినిమా నాది. సో నాకు ఫ్యామిలీ, యాక్షన్, కామెడీ, ట్రాజెడీ అన్నీ వచ్చింది. దాంతో ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ లో బాగా ఫేమస్ అయిపోయాను, మంచి డిమాండ్ వచ్చింది. సో సినిమాలన్నీ బాగా ఆడింది. ఏ సెంటర్ కాకపోయినా బి సెంటర్, బి సెంటర్ కాకపోయినా సి సెంటర్ బాగా పాపులర్ అంటారండి. ఇప్పుడు కూడా ఉన్నమాట, నెపో కిడ్స్ వారసులు ఉంటారు, వేరే వాళ్ళని పడగొట్టాలంటారు. అలాంటి రాజకీయాలు ఉండేవి అప్పుడు ఏమన్నా? లేదు సార్, అప్పుడు లేదు. ఇంకోటి సార్, అది దానికి కూడా ఇదే చెప్తాను సార్, వాళ్ళు అనుకున్నా అవన్నీ టెంపరీ సార్. టెంపరీగా మనం ఏంటంటే దాన్ని ఆపొచ్చు కానీ పర్మనెంట్గా ఆపలేము. అది జరిగిపోతుంది సార్. ఏదో నాకు సినిమాలన్నీ హిట్ అని చెప్పను సార్. ఒక డౌన్ అయ్యి, కొంచెం ఫ్లాప్ అయ్యి, కొంచెం డౌన్ అయ్యి అలా ఉన్న సమయం ఏంట్రా ఏం చేద్దాం సరికి ఒక సినిమా వచ్చేది. అంటే ఉదాహరణకి శివాజీ, ఉదాహరణకి అన్నమయ్య, ఉదాహరణకి బాబా మరిది, అట్లా వచ్చి నన్ను మళ్ళీ హెల్ప్ చేసి మళ్ళీ తీసుకెళ్లేది. ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందంటే సార్, హీరోలందరూ ఒక ఫ్లాప్ ఇస్తే మళ్ళీ రావడం చాలా కష్టం సార్. ఎందుకంటే చాలా అమౌంట్ ఇన్వాల్వ్ అయి ఉంది. ఆ రోజులు అలా కాదు సార్, 9 ఫ్లాపులు ఇచ్చినా కూడా ప్రొడ్యూసర్ ఉండేవారు. ఆ బడ్జెట్, ఆ టైమింగ్ తో హీరో ఉన్నాడంటే 9 సినిమాలు, నాకు తెలుసు 9 సినిమాలు ఫ్లాప్ ఇచ్చిన హీరో మళ్ళీ 10వ సినిమాకి మళ్ళీ కంబ్యాక్ అండి, మళ్ళీ కంబ్యాక్, మళ్ళీ సినిమాలు చేయడం, మళ్ళా ఆ హీరో కూడా ఆ రోజు నిర్మాత దెబ్బతింటే అప్పుడు హీరోలు కూడా పెద్ద మనసుతో కొద్దిగా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అంటారు. అది ఒక కాంబినేషన్ సార్, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. అంటే దే వాంటెడ్ గుడ్ ఆర్టిస్ట్. రామారావు గారు అప్పుడు సీఎం అయిపోయారు 82, నేను 81లో వచ్చాను. 82 కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సోహన్ బాబు గారు, మేమంతా 8-9 సినిమాలు కంఫర్టబుల్గా చేసాం ఒక సంవత్సరంలో. మీరు ఎలా నడవచ్చు, మా షూటింగ్ డేట్స్ అని 30 days 35 days సార్, అంతకు మించి లేదు. పెద్ద సినిమా, పెద్ద యాక్షన్ సినిమా, గుర్రాలు, జంతువులు 40 days, మొత్తం సినిమా కలిపితే 50 days అండి, 50-55 days అవుట్డోర్ అన్ని కలిపి. ఈ రోజు ఒక షెడ్యూల్ 50 days అవుతుంది సార్. ఎందుకు అలా, అసలు ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు హీరోలు కూడా తగ్గించడానికి కారణం ఏంటంటే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమా చేస్తున్నారు. పెద్ద సినిమాలు అందరూ ఏంటంటే కంపారిజన్ సార్, బాలీవుడ్, హాలీవుడ్ అని. ఇప్పుడు బాలీవుడ్ అయిపోయింది, ఇప్పుడు అందరూ హాలీవుడ్ లెవెల్కి కంపీట్ చేస్తున్నారు. అంటే మనం హాలీవుడ్ దీంట్లో కూడా కనపడాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ మేకింగ్ వాల్యూస్ ప్లస్ ఆ వెనకాల విజువల్, ఆర్టిస్టులు
వీళ్ళు పెట్టేటప్పటికి లేట్ అయిపోతుంది ఒకటి. రెండోది పాత స్పిరిట్ లేదు సార్. ఓకే 7 గంటల కాల్ షీట్ ఇప్పుడు ఎవరు కూడా రావట్లేదు, చేయట్లేదు. దాని తగ్గ వీళ్ళు కూడా ఏంటంటే 7 గంటల కాల్ షీట్ చెప్పి ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ దూరంలో పెడుతున్నారు. ఓకే సో లేట్ అవుతుంది. మా రోజులు అలా కాదు. మేమంతా అంటే 7 మాకు 7 గంటల కాల్ షీట్ అవుట్డోర్ అంటే 7 గంటలు సార్. ఓకే ఇంకా అది అడిగేది లేదు మేనేజర్ దగ్గర. అది అడిగేది 6:30కి మేము ఇంటి నుంచి బయలుదేరిపోవాలి చెన్నైలో. ఓకే లొకేషన్ పోరూరు ఒక ప్లేస్ ఉండేది, లేదు స్టూడియో లోపల ఉండేది. రావడం గబగబా మేకప్ వేసుకోవడం, 8:30 వరకు షూటింగ్, 8:30కి బ్రేక్ఫాస్ట్ బ్రేక్, మళ్ళీ 9:30కి స్టార్ట్ చేస్తే మళ్ళీ 1:15 ఆన్ ది డాట్ బ్రేక్, మళ్ళీ 2:45 3కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:20 వరకు షూటింగ్. ఓకే మేమంతా నెలకి నేను 10 రోజులు 3 ప్రొడ్యూసర్కి 30 days. ఓకే 4th షెడ్యూల్ ఇంకో 5 days 10 days ఇచ్చి చేసిన వాళ్ళు. సో ఈ రోజు జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఒకటేమో ఆర్టిస్ట్ రావట్లేదు, ప్రొడ్యూసర్లు ఏమో కండిషన్ పెట్టరు, డబ్బులు ఇస్తారు కండిషన్లు పెట్టరు. ప్రొడ్యూసర్ భయమా ఏంటండి కండిషన్? అంటే వాళ్ళకి ఏంటంటే అడిగితే ఆయన ఏమంటారేమో, అడిగితే డేట్లు ఇవ్వకపోవచ్చేమో అని అడుగుతారు. నేను ఏమంటున్నాను, బిజినెస్ కదా ఇది. సో ఇది మన చేతిలోనే ఉంది. పాత ప్రొడ్యూసర్లు కొంతమంది నేను అడిగితే ఏమంటారంటే, మాకు గౌరవం లేనప్పుడు మేము ఎందుకు సినిమాలు చేస్తా ఉంటున్నారు, మానేశారు వాళ్ళు. డబ్బులు ఇచ్చినప్పుడు మన ప్రొడ్యూసర్ డైరెక్టర్కి గౌరవం ఇవ్వాలి సార్. వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళకి మనకి ఫుడ్ పెడుతున్నారు, మనకు పేరు ఇస్తున్నారు, మనకి కట్అవుట్ పెడుతున్నారు, పబ్లిసిటీ ఇస్తున్నారు. అలాంటి గౌరవం ఇవ్వాలి కదా. మనం వాళ్ళని డోంట్ కేర్ చేసి కొందరేమో వాళ్ళు పెట్టికే రావద్దంటే అంతకన్నా దరిద్రం ఇంకా ఏముంది సార్ అది. సో అది చాలా తప్పది. బట్ అట్ సేమ్ టైం కొన్ని ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఏమో కంప్లైంట్ చేస్తారంటే వచ్చి అనవసరంగా స్క్రిప్ట్లో వేలు పెడుతున్నారు, వాళ్ళు వచ్చి డైరెక్ట్ చేస్తున్నారు, డైరెక్టర్ని వదలటం లేదు, అది కూడా కంప్లైంట్ ఉంది. మరి అది కూడా చూసుకోవాలి. ప్రొడ్యూసర్ పనే ఉండాలి. ఎందుకంటే డైరెక్టర్ ఫిక్స్ చేసినప్పుడు ఇవన్నీ మాట్లాడుకోవాలి. డైరెక్టర్ పెట్టిన తర్వాత షార్ట్ ఇలా పెట్టు, అది తీయొద్దు, ఇది తీయొద్దు చెప్పకూడదు. అది ముందే అయిపోవాలి. రేపు షూటింగ్ ఉందనుకోండి, ఈ రోజు మీటింగ్ పెట్టాలి. రేపు షూటింగ్ ఏంటి, రేపు లొకేషన్ ఏంటి, రేపు ఆర్టిస్టులు ఏంటి, ఏ సీన్ ఏంటి, ఏం కావాలి అయిపోవాలి. రేపు మార్నింగ్ వచ్చేసి అక్కడ కూర్చొని ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది అయితే ప్రొడ్యూసర్ అక్కడ వేలు పెట్టకూడదు, డైరెక్టర్కి వదిలేరు. అది కూడా ఉంది. సో పాత దీంట్లో ఉండేది ఏంటంటే ఇవన్నీ క్లీన్గా ఉండేది సార్. కెమెరామ్యాన్ ఓకే చెప్తేనే షార్ట్ ఓకే, డైరెక్టర్ చెప్తే కాదు. అంటే ఆ రోజుల్లో హ్యారీఫ్లెక్స్ కెమెరా అవన్నీ ఉండేది కదా. కెమెరామ్యాన్ అలా తిప్పేసి చూసి షార్ట్ ఓకే అంటే ఓకే, ఆయన చూసి లేదు కొంచెం ఆర్టిస్ట్ అటు 1 more అంటే 1 more ఎంత గొప్పగా యాక్ట్ చేసినా కూడా 1 more చేయాల్సింది. మానిటర్ చూసుకోవడం అనేది లేదు. ఇప్పుడు మానిటర్ ఉంది, అన్నీ ఉంది, డిలే, మనుషులు ఉన్నారు, డిలే, ఖర్చు ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఇంకోటి సార్, చిన్న నిర్మాతలు సినిమాలు తీయలేకపోతున్నారు, చిన్న నిర్మాతలు నష్టపోతున్నారు, చిన్న నిర్మాతలు ఆరిపోతున్నారు. ఎందుకు ఆరిపోతున్నారు, ఎందుకు తీయలేకపోతున్నారు? మేము చేసామే 35 days 40 daysలో, ఆ విధంగా మీరు చెయ్యండి. మీరెందుకు సంవత్సరం దాకా సినిమా తీస్తున్నారు? మీ సినిమా అంత అమౌంట్ పెడితే బిజినెస్ ఎక్కడ అవుతుంది? మీరు 1.5 months పిక్చర్ అయిపోవాలి. మీరు కూడా ఇలా కంటిన్యూస్ 90 days షూటింగ్ చేస్తే పెద్ద సినిమాల్లాగా, అంటే సెకండ్ బ్యాచ్ సినిమాల్లాగా, అప్పుడు ఎట్లా బిజినెస్ అవుతాయి? మీ డబ్బులన్నీ అయిపోతాయి. టైంకి స్టార్ట్ చేయాలి, రోజుకి 4 సీన్లు తీయాలి విత్ క్వాలిటీ. మేమంతా చేసిన సినిమాలు క్వాలిటీ లేదా? జనాలు చూసారుగా, సినిమాలు ఆడిందిగా. ఫైట్స్ 2 days, మేము సాంగ్ 2 days. తర్వాత మనం కాన్సన్ట్రేషన్ దాని మీద ఉండదు సార్. ఎంతసేపు ఏం జరిగింది, ప్రొడక్షన్లో ఏం జరిగింది. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏదైనా ఉందనుకోండి, డబ్బులు లేవంటారు. కాబట్టి డబ్బులు ఏం తీసుకురావాలి, ఎవరిని తీసుకురావాలి, ఎవరు ఫోన్ చేయాలి, ఏ డిస్ట్రిబ్యూటర్ వస్తాడు, ఏ పైన. సో నాకు అది కుదరదు. మిగతా వాళ్ళు చేశారు, నేను కాదంటల్లా, నాకు అది కుదరలేదు. అందుకే నేను దాని జోలికి వెళ్ళా. ప్రొడక్షన్ వద్దని చెప్పి, అంటే బిహైండ్ స్క్రీన్ చేసాం. బిహైండ్ స్క్రీన్ కొన్ని ఇన్వాల్వ్మెంట్లు కొన్ని సినిమాలు చేసాం, దాంట్లో వర్కౌట్ కాలా. సో అది చేయలేము సార్, కాన్సన్ట్రేట్ చేయలేదు. అది ఇంకా వద్దు, ఇంకా యాక్టింగ్ వరకు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు, 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు యాక్ట్ చేయడం, జోబులు వేసుకొని వెళ్ళిపోవడం. ఇంకా అంతే నేను డిసైడ్ అయ్యాను. సో ఏం లేదు సార్, నా చిన్న ప్రొడ్యూసర్స్కి, చిన్న డైరెక్టర్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే, డైరెక్టర్స్ కూడా, చిన్న డైరెక్టర్స్ కూడా, కొత్త డైరెక్టర్స్, చిన్న చెప్పాలి, కొత్త డైరెక్టర్స్ వాళ్ళకి తొందరగా లైఫ్ రావాలంటే వాళ్ళు తొందరగా కంప్లీట్ చేయాలి పిక్చర్ని. వాళ్ళు డిలే చేయకూడదు, పక్కా ప్లానింగ్ ఉండాలి, మంచి మేనేజర్ ఉండాలి. సో మెయిన్గా సార్ ఇక్కడ ఏంటంటే, కొత్త ప్రొడ్యూసర్స్ అంటే కొత్త డైరెక్టర్స్కి వచ్చిన ఇబ్బంది నేను ఫీల్ అయింది ఏంటంటే, వాళ్ళతో పాటు ఉంటున్న స్టాఫ్ ఉంది చూసారా, అంటే అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, వాళ్ళు అంత వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, ఎక్స్పీరియన్స్ లేదండి. సార్ ఈ రోజు మన ఈ ఇల్లు ఉంది, 4 సీన్లు తీయాలి, ఇది ఉన్నాయి, ఆర్టిస్టుల కాంబినేషన్ ఉన్నాయి, కొంచెం నాకు ఆర్కిటెక్చర్గా నాకు ప్లాన్ చేసి ఇవ్వండి, అడగ తప్పే ఉంది. కొత్త వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు,
వాళ్ళు ఏదోదో చెప్తారు సార్, మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఏదైనా అడిగితే ఏమో సార్ మాకు తెలియదు సార్, డైరెక్టర్ని అడగాలి. ఇంకెందుకు నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్, పేనే లేదు. సో నేనేం చెప్తున్నానంటే ప్రొడ్యూసర్కి, డైరెక్టర్ కొత్త డైరెక్టర్ అంటే ఈరోజు ట్రెండ్, ఈరోజు వాటికి కొత్త డైరెక్టర్ పెట్టండి. అసిస్టెంట్స్ మటుకు ఏంటంటే ఒక మంచి ఎక్స్ కో డైరెక్టర్, ఎక్స్ అసోసియేట్ డైరెక్టర్ పెట్టండి. దాంతోపాటు 2-3 కొత్త వాళ్ళని పెట్టండి అసిస్టెంట్స్గా, కంటిన్యూటీ చూడడానికి వాటికి అంతా పెట్టుకోండి. అది ఒక సెక్షన్. కాస్ట్యూమ్ వచ్చేప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు కాస్ట్యూమర్స్ అందరూ ఏంటంటే సార్, వాళ్ళకి క్యారెక్టర్ తెలీదు, వాళ్ళు ఏదో కుట్టమంటే కుడతారు. సో కాస్ట్యూమ్ డిజైనర్ ఎందుకు ఇక్కడ వస్తుందంటే, ఆ క్యారెక్టర్ ఏమిటి, ఆ క్యారెక్టర్ ఎలా అంటే రెఫరెన్స్ ఏమిటి, కాస్ట్యూమ్ గురించి మీరు నేర్చుకోవాలి. కాస్ట్యూమర్స్ వాళ్ళు ఇంకా పాత దీంట్లో ఏదో వాళ్ళ స్టైల్ పోతే కష్టం, అది ప్రజలు చూడరు ఇంకా. సో ఇది మెయిన్ కావాలి సార్ ఇక్కడ. ప్లస్ ఆర్ట్ డైరెక్టర్ వీళ్ళందరూ ఏంటంటే స్పీడ్గా పనిచేసేవాళ్ళు. అంటే నిర్మాతల పరంగా తప్పు కనిపిస్తుందండి. ఇప్పుడు 3 కోట్లు తీసిన హీరో రెమ్యునరేషన్ తీసిన హీరోకి మేము 11 కోట్లు 10 కోట్లు ఇచ్చామని ఈ మధ్యన ఒక ఆయన కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఆ హీరో కూడా వెనక్కి ఇచ్చాడు అనుకోండి. అంటే ఒక్కసారిగా నిర్మాతలు అంత ఎక్కువ పెట్టి ఇవ్వాల్సిన అవసరం ఏముంది అనేది ఒక పాయింట్ సార్. ఇక్కడ మెయిన్ అదే సార్, బిజినెస్ ఇది. మార్కెట్లో ఎంత ఉందో అంతే ఇవ్వండి. మీరు మార్కెట్లో ఎక్కువ, ఇప్పుడు ఈ వాచ్ ఉంది సార్, ఈ వాచ్ నేను కొనాలి, ఈ వాచ్ మార్కెట్లో దీనికి 100 రూపాయలు సార్. కానీ నాకు ఒక షాప్లో చూస్తే దీనికి 1000 రూపాయలు ఉందనుకోండి, నేను కొనాలని చెప్పుకుంటే ఇది నా కష్టం, 800 బొక్క అక్కడ. కానీ వాల్యూ అంతే కదా, ఎవరు కొనమన్నారు, నాకు ఇష్టం కొన్నాను. సో నీకు ఇష్టం అంటే ఇవ్వు, తర్వాత చెప్పొద్దు అంతే ఇచ్చాను ఇంత ఇచ్చాను చెప్పొద్దు. వ్యాపారం ఇది. ఇంత మార్కెట్ ఉంది సార్, నేను ఇంత మంచి సినిమా తీయగలుగుతాను, నాకు ఇంత పబ్లిసిటీ చేయగలుగుతున్నాను, ఇది మంచి స్టోరీ, మంచి డైరెక్టర్, అడగండి. 100 రూపాయలు లేదు, ఆయన 150 అంటే 150. నువ్వు 100కి నువ్వు 1000 రూపాయలు ఇస్తే ఎట్లా? చెప్పడం కూడా తప్పే కదా. తప్పు చెప్పకూడదు, నువ్వు ఇచ్చిన తర్వాత చెప్పకూడదు. తర్వాత చాలా మంది కొందరు హీరోయిన్స్ ని కంప్లైంట్ చేస్తారు, వాళ్ళు లేటుగా వస్తారు, వాళ్ళు సెట్ లో ఇంటర్ఫియర్ చేస్తారు అంటారు. అని తెలుసు కదా, మరి ఎందుకు పెట్టావు? నువ్వు పెట్టినప్పుడు నోరు మూసుకోవాలి, గమనం ఉండు. చాలా మంది ఏమంటారు నాకు, సార్ ఆ సెట్ ఇంకొక 1 అవర్ ఉంటే అయిపోయారు సార్, రేపు మొత్తం కట్టాలి, నేను డబ్బులు కట్టాలి, ఆయన 1 అవర్ అడ్జస్ట్ చేసి ఉంటే నాకు అయిపోయేది, ఆ అమ్మాయి 1 అవర్ ఉంటే అయిపోయేది, అమ్మాయి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? నేను ఎందుకు ఆపలా? నువ్వు డబ్బులు ఇస్తున్నావు కదా, నువ్వు ఎందుకు కంప్లైంట్ చేయాలి? కంప్లైంట్ చేయాలి, ఆపాలి, తప్పదు. ప్లస్ మెయిన్ ఏంటంటే ఈ హోంవర్క్ ముందు రోజే కాస్ట్యూమ్స్ రెడీ అయిందా, డైలాగ్స్ వచ్చిందా, షార్ట్ డివిజన్ చేసుకున్నారా? సార్ శంకర్ చాలా గొప్ప డైరెక్టర్. సరే మొన్న ఏదో సినిమా సరిగా పోలేదు, అది వేరే విషయం. నేను ఆయన స్కూల్ నేను చాలా ఇష్టం సార్. షూటింగ్ అయిపోతే అందరూ ఆఫీస్కి రావాలి, 6:30కి ఆఫీస్కి వచ్చి అందరికి టిఫిన్ టీ పెడతారు. 7 గంటలకు కూర్చుంటాడు సార్. 7 గంటలకి ఎవ్వరు డిస్టర్బ్ చేయకూడదు. రేపు షూటింగ్ గురించి డైలాగ్, ఏ క్యారెక్టర్ ఎలా డైలాగ్ చెప్పాలి, ఏ టోన్తో చెప్పాలి, అది నేర్పిస్తాడు కో డైరెక్టర్స్కి, అసిస్టెంట్స్కి. నేర్పించి ఒక్కొక్క ఆర్టిస్ట్కి ఒక్కొక్క కో డైరెక్టర్ని అటాచ్ చేసేస్తాడు. శివాజీ సినిమా చేసినప్పుడు నాకు ఒకరిని అటాచ్ చేశాడు. ఆయన తప్ప నేను వేరెవరికి అడగకూడదు, నేను తప్ప వేరెవరికి పోకూడదు. నా ఊరికే ఏ డౌట్ అడిగినా డైలాగు డెలివరీ, డైలాగు డౌట్ ఆయన చెప్పాలి. అలా చేసేవాడు. అలాగే ముందు రోజే ఆర్ట్ డిపార్ట్మెంట్ పిలిచి, ఆ ఆర్ట్ ఏంటయ్యా, వెనకాల ఏం పెట్టారు, ఫ్రేమ్ ఏం పెట్టారు, ఫ్లవర్ హాస్ ఉందా, ఏముందా, ఇది నెక్స్ట్ కాస్ట్యూమ్, రేపు ఏంటి, ఎవరెవరికి ఏ కాస్ట్యూమ్ వేస్తున్నారు, కెమెరామెన్ ఉండాలి సార్, ఈ కలర్స్ వేస్తున్నాం, ఫ్రెష్ సీన్ ఇది, మరి ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇది ఓకేనా, ఇంత డిస్కషన్ అయ్యి ఇంటికి వెళ్ళేవారు సార్. అంత హోంవర్క్ చేస్తేనే అంత క్వాలిటీ సార్. సినిమా హిట్ ఫట్ అదంతా వేరే విషయం సార్. అటు స్పాట్కి వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ ఉండకూడదు. ఇప్పుడు రజనీకాంత్ గారు సెట్కి రావడం టైమింగ్స్ విషయంలో ఎలా ఉండేవాళ్ళు అండి? సూపర్ సార్. ఆయన కాళ్ళకి నమస్కారం పెడతాను సార్. ఆయన జ్వరంతో ఆయన లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఫుల్ జ్వరం సార్. శివాజీ సినిమా చేసేటప్పుడు లాస్ట్ క్లైమాక్స్ ఫైట్లో పాపం ముట్టుకుంటే అసలు భయంకర హీట్ ఉండేది పైన, టెరస్ పైన గుండు చేయించుకున్నాడు. ఆ వేడి నేను అన్నాను, అన్నా ఎందుకన్నా మీరు అంటే లేదు చేసేద్దాం చెప్పి పాపం 2-3 రోజులు పాపం చాలా ఫీవర్తో చేసాడు. తర్వాత టైమింగ్ సార్, ఆయన్ని బీట్అవుట్ చేయడానికి లేదు సార్. టైం అంటే టైం. మేమేదో ఎర్లీగా వెళ్దాం అనుకుంటే ఆయన వచ్చి క్యారమ్ లోపల కూర్చుని ఉంటాడు. నాకు ఒకటే పరుగు. మనకన్నా 7 o'clock అంటే ఆయన 6:45 ఉంటాడు. సార్ పని సార్, వచ్చామా, మేకప్ వేసామా, రెడీగా ఉన్నామా, డైలాగ్స్ సీన్ చూసామా, అంతే సార్. నేను అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నేను వెళ్ళాలి. క్యారవన్లో కూర్చోడు సార్ ఆ మనిషి. చాలా రేర్. వాళ్ళే చెప్తారు సార్ మీరు క్యారవన్కి వెళ్ళిపోండి,
కంట్రోల్ చేయలేకపోతున్నాం మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు వెళ్తాడు, లేకపోతే వెళ్ళడు అక్కడే ఉంటాడు. సెట్లో చిన్న ఫ్యాన్ పెట్టేస్తే అక్కడే కూర్చుంటాడు. అలాంటి ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ మళ్ళీ రాదు సార్. అది నా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతే డబ్బులు తిరిగి ఇచ్చాడు. ఎవడు ఇచ్చాడు ఇప్పుడు వరకు నాకు తెలిసి చరిత్రలో ఎవరు ఇవ్వాల. అది ఒక వేరే క్యారెక్టర్, వేరే మనిషి, డిసిప్లిన్, డెడికేషన్, ఆయన డేరింగ్ మనిషి, ప్లస్ మన్నింటికన్నా భగవంతుడు ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి. అయితే ఈ ఏజ్ లో అలాంటి క్యారెక్టర్ చేయడం, యంగ్ అండ్ ఓల్డ్ రెండు ఆయనే, యంగ్ అండ్ ఓల్డ్ చేసి జనాల్ని అసలు గ్రిప్ లో పెట్టుకొని జనాలు కూడా మెచ్చుకుంటున్నారు. రేర్ గా వస్తాయి అది ఒక్కో దీంట్లో. అండ్ అప్పట్లో ఎంజిఆర్ వచ్చారు సార్, ఆ ఏజ్ లో కూడా ఆయన యంగ్ గా, అంటే ఆయన చాలా లేట్ గా హీరో అయ్యాడు. ఎంజిఆర్ గారు చాలా లేట్ గా హీరో అయ్యాడు. హీరో అయ్యి ఆయన చాలా యంగ్ క్యారెక్టర్స్ చేశారు. యంగ్ హీరోయిన్స్, ఆయన హీరోయిన్స్ అందరూ 18, 19, 20s. కానీ ఆయన ఏజ్ డబుల్ ట్రిబుల్ అప్పుడు. అది ఆయనకి అయింది, మళ్ళీ సీఎం అయిపోయాడు. మనం తెలుగులో నాకు తెలిసి అలా ఎవరు లేరు, అంత ఆ ఏజ్ కి రివర్స్ గా చేసిన వాళ్ళు ఎవరు లేరు. నెక్స్ట్ ఈయనే రజనీకాంత్. మమ్ముట్టి అయితే ఆయన కొన్ని డిగ్నిఫైడ్ రోల్స్ చేస్తున్నాడు. ఆయన యంగ్ ఏజ్ ఆ టైప్ చేయడానికి మమ్ముట్టికి మోహన్ లాల్ గారు కూడా బ్రహ్మాండంగా మంచి ఆడియన్స్ ఉన్నారు. అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే సార్, వాళ్ళు ఎక్కువ సినిమాలు చేశారు. ఎక్కువ సినిమాలు. మలయాళం ట్రెండ్ వేరే సార్, వాళ్ళ స్టోరీస్ అన్ని చాలా వెరైటీగా ఉంటుంది, మన దీనిలాగా ఉండదు. అంతే వాళ్ళు చాలా అంటే బ్యాలెన్సింగ్ ఉంది సార్. వాళ్ళు ఎట్లా ఉందంటే బిజినెస్ ఇంత అవుతుంది, ప్రొడక్షన్ ఇంత అవుతుంది, కాస్ట్ ఇంత అయింది, నాకు ఇంత ఇవ్వంటారు, అది రీజనబుల్ గా ఉంటుంది. అందుకే ఆయన ఎప్పుడు చూసినా బిజీలో ఉంటారు. ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఏజ్కి తగ్గ వాళ్ళు క్యారెక్టర్స్ యాక్సెప్ట్ చేస్తారు. స్టోరీ రైటర్స్ కూడా మమ్ముట్టికి కథ రాస్తాడు, మమ్ముట్టి కొడుకు కూడా రాస్తాడు. సో ఆ ఏజ్కి తగ్గ, ఇప్పుడు మీరున్నారు, యువర్ హీరో ఫర్ ది హౌస్, మీ ఇంటికి మీరు హీరో, మీరు ఏదో ఫైట్ చేయాలి ఏం కాదు, ఇంటలెక్చువల్ గా మీరు హీరో. అట్లాంటి కథలు వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళు కొంచెం దానికి ఎగ్జాజరేట్ చేయడానికి ఏదో ఫైట్ గీట్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు. అదే అక్కడ ఆడియన్స్ ఒప్పుకుంటున్నారు, ఇక్కడ ఆడియన్స్ మార్పు వస్తుంది, చేంజ్ వస్తుంది. డైరెక్ట్ తెలుగు సినిమా ఎవరైనా చేస్తే చూడరు, బట్ అదే మలయాళం సినిమా డబ్ చేస్తే చూస్తున్నారు. చూస్తున్నారు. జనాల్లో కూడా ఇప్పుడు చేంజ్ వస్తుంది. సినిమాలు ఫ్లాప్ అవడానికి కూడా కారణం ఏంటంటే సార్, జనాల్లో మార్పు వచ్చేసింది. మీరు ఇంకా పాత చింతకాయ పచ్చడి మీరు ఇస్తే వాళ్ళు ఇంకా చూడరు. మీరు మారాలి, ఎందుకంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ నొక్కితే వస్తున్నాయి. సో జనాలు దానికి అలవాటు అయిపోయారు. సో మీ కథలో కొత్తతనం పెడితే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. మంచి ఆర్టిస్టులు పెడితే తొందరగా వస్తారు. షూటింగ్ పేరుతో 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమాలు చేయడం కూడా తప్పే కదా సార్. అదే అంటున్నాను, ఇక్కడ ప్రాసెస్ లో మీరు ఇది వేరే సార్. మీరు షూటింగ్ ప్రాసెస్ మీరు లేట్ చేస్తే ఎట్లా? 10 గంటలకి షూటింగ్, మీరు సాయంత్రం మళ్ళీ మీరు 4:30, 5 గంటలకి ప్యాకప్, లేదు సార్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతాను అదే చెప్తే ఎట్లా? ఇక్కడ మెయిన్ స్పీడ్ చేయాల్సింది డైరెక్టర్ సార్. డైరెక్టర్ చేతిలో ఉంది అంతే తప్ప నేను వేరే ఎవరిని బ్లేమ్ చేయను. ఇప్పుడు డబ్బులు లేవు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ దగ్గర డబ్బులు లేవు అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, చేయలేము. సో దిగే ముందు, ఇప్పుడు ఇల్లు కట్టే ముందు అన్ని చూసుకొని దిగాలి. సగంలో వచ్చేసి నాకు డబ్బులు లేవు అంటే ఎట్లా? సో అది కూడా ఉంది ఇంపార్టెంట్. అది ఏదైనా అంటే నేను అనేది న్యూ ప్రొడ్యూసర్స్, స్మాల్ ప్రొడ్యూసర్స్, మిడిల్ బడ్జెట్, హై బడ్జెట్, ఈ 3 ఉన్నాయి సార్. హై బడ్జెట్ లాగా చిన్న వాళ్ళు చేయాలంటే కుదరదు, హై బడ్జెట్ వాళ్ళు చిన్నలాగా చేయలేరు. అది ఫిక్స్ అయిపోయింది. షూటింగ్ సగం సినిమా కాదు, 75% సినిమా అవుట్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే ఇక్కడ లొకేషన్స్ లేవు, చేయడానికి లేవు, అని బయట చేయాలి. ప్లస్ వాళ్ళకి ఏంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా హిందీ ఇంకా అదొకటి చాలా డిలే అయ్యేది ఎఫెక్ట్స్. సో ఇప్పుడు జనరల్ గా కథ రెడీ అయిపోతే ఫస్ట్ ఎఫెక్ట్స్ కి ఏమున్నాయి అది షూటింగ్ చేసుకోవాలి. అది షూటింగ్ చేసి అది పంపించేసి అది జరుగుతూనే ఉంటుంది. ఇంకా మనం టాకీ పోర్షన్ అని చేయాలి. టాకీ పోర్షన్ అయిన తర్వాత లాస్ట్ సాంగ్స్కి వెళ్ళాలి. అప్పుడు టాకీ ఎడిటింగ్ అయిపోతుంది, డబ్బింగ్ అయిపోతుంది, ఎడిటింగ్ సాంగ్ రెడీగా ఉంటుంది, విఎఫ్ఎక్స్ రెడీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇది అన్ని ఇప్పుడు ఉల్టా జరుగుతున్నాయి. ఫస్ట్ సాంగ్స్కి వెళ్తున్నారు, దాని తర్వాత వచ్చేసి టాకీకి వెళ్తున్నారు, దాని తర్వాత ఎఫెక్ట్స్కి వెళ్తున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ అది డబుల్ త్రిబుల్ లేట్ అవుతుంది. ప్లానింగ్ కావాలి సార్, మంచి మేనేజర్. సార్ ఈ లోపల ఏమవుతుందంటే ఆ యూనిట్లు వాడు ఎవడో కథ లీక్ చేస్తాడు, ఎవడో చిన్న బడ్జెట్ వాడు ఆ కథ దాన్ని వెళ్ళిపోతాయి.
సో అన్ని మెయిన్ ఏంటంటే సార్ డిలే వల్ల సార్. డిలే వల్లే. డిలే ఇస్ ది మెయిన్ కంప్లైంట్. డిలే చేయకుండా థియేటర్‌కి జనం రావట్లేదంటే కారణం కూడా అది ఒకటి కారణమే. మెయిన్ అదే. ఉమ్, డిలే అయ్యేసరికి ఇంకోటి ఏంటంటే సార్, డిలే అయ్యేసరికి ఆర్టిస్ట్ కూడా చేంజ్ బయాలజికల్ చేంజ్ వస్తుంది సార్. అవును. అలాగే ఉండదు ఫేస్. ఓకే. ఇప్పుడు 3 years ఉన్నప్పుడు మార్పు ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. హెయిర్ కానీ స్కిన్ కానీ ఏదో పోతాయి. అవును. సీన్ వెనక ముందు వస్తాయి. షూటింగ్ ఆన్ కథ ప్రకారం వెళ్దు కదా. వెళ్దు. లాస్ట్ చేయాల్సిన సీన్ ఫస్ట్ తీస్తారు, అవును. ఫస్ట్ సీన్ లాస్ట్కి వస్తుంది. అవును. సో ఆ జర్క్ వస్తుంది. ఉమ్, ఆ జర్క్ రావడంతో మీకు సినిమా ఏంటి, ఫీల్ పోతుంది ముందు. ఏంటి ఇలా ఉన్నాడేంటి, ఆ సీన్లో ఇలా ఉన్నాడేంటి, ఆ సీన్లో బాగాలేడు, మేకప్ సరిగా లేదు, ఏదో అంటారు. అదే. అది వెనక్కి ముందు రావడంతో ఉమ్, డిలే అవడంతో. అదే. అదే మీరు ఫాస్ట్ గా మీరు చేశారనుకోండి ఉమ్, షూటింగ్ కంటిన్యూస్ గా, అప్పుడు అది ఒకటి అదే. సేవ్ చేయవచ్చు. బట్ ఇప్పుడు 2 years 3 years ఏంటంటే విదేశాలకు వెళ్ళాలి, అక్కడ వెళ్తే ఒక నెల కూర్చుంటున్నారు, ఉమ్, వస్తారు, మళ్ళీ బ్రేక్ ఉంది, మళ్ళీ ఏదో ఇంకోటి డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. అదే. దాంతో డిలే ఇస్ ద మెయిన్ కంప్లైంట్ సార్. ఉమ్, ఫస్ట్ థింగ్, డిలే ఇస్ ద మెయిన్ కంప్లైంట్ ఫర్ లాస్, ఓకే. డిలే ఇస్ ద మెయిన్ కంప్లైంట్ ఫర్ ఫెయిలియర్, ఉమ్. డిలే ఇస్ ద మెయిన్ కంప్లైంట్ ఫర్ ఎవ్రీథింగ్. మీరు పోస్ట్ కంటిన్యూ చేసి 3 సంవత్సరాల తర్వాత కానీ 100 కోట్ల రెమ్యునరేషన్ ఇవన్నీ వింటుంటేనండి ఇంత అవసరం అనిపిస్తుందండి. సార్ బిజినెస్ సార్. ఈరోజు అంటే 100 కోట్లు రెమ్యునరేషన్ అనుకున్నాం సార్, సినిమా 300-400 crores 500 crores బిజినెస్ అవుతుంది. ఉమ్, సో దాంట్లో వాళ్ళు 10% అడుగుతున్నారు సార్. ఓకే. తప్పదు, ఇంకా అవ్వకపోతే ఎక్కడ ఇస్తారు సార్? అదే. ప్రొడ్యూసర్ ఇవ్వలేడు, ఉమ్. ఎఫోర్డ్ చేయలేడు. ఎఫోర్డ్ అవుతుంది కాబట్టే కదా అప్పుడు ఎలా ఇస్తున్నారు. ఉందంటే హీరోలు అంతా కంఫర్ట్ జోన్ లో ఉన్నారండి, బాగా మంచి మంచి కార్లు ఇప్పుడు కార్లు కొనుక్కుంటున్నారు. నిర్మాతలకేమో ఇల్లు కూడా లేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చేసే తప్పు అదే. ఎందుకు ఉండదు, ఉండొచ్చు. మీరు బిజినెస్ గా వెళ్ళండి, బిజినెస్ గా మాట్లాడండి సార్. ఇప్పుడు మిగతా విషయాలు బిజినెస్ గా మాట్లాడలేదు, అలాగే బిజినెస్ గా మాట్లాడాలి. అదే. సార్ నాకు ఇన్ని రోజులు అయిపోవాలి ఈ సినిమా, ఇది దాటితే నాకు ఇంత లాస్ అయిపోతుంది. డైరెక్టర్ కూడా చెప్పాలి, చూడయ్యా ఈ లోపల ఇది సాంగ్స్ స్టాకే అయిపోవాలి, సాంగ్స్ అయిపోవాలి, ఉమ్, లేకపోతే నేను డబ్బులు పెట్టలేను, లేట్ అయిపోతుంది, బయర్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అది మాట్లాడాలి. మాట్లాడకుండా వదిలేస్తున్నారు, లాస్ట్లో పట్టుకుంటున్నారు. ఉమ్, అది అవ్వదు, అప్పటికే డ్యామేజ్ అయిపోతాయి. ఉమ్, ఓల్డ్ ప్రొడ్యూసర్స్ దగ్గర సలహాలు తీసుకోవాలి సార్. అదే. తప్పదు. ఇంకా ఓల్డ్ అంటే సీనియర్ ప్రొడ్యూసర్, Hmm. ఓల్డ్ అని నేను చెప్పను, అదే. సీనియర్ ప్రొడ్యూసర్స్ సీనియర్ డైరెక్టర్స్ దగ్గర యూ టేక్ అడ్వైస్. ఓకే. ఫస్ట్ థింగ్, సీనియర్ డైరెక్టర్స్ కో డైరెక్టర్ గానీ పెట్టుకోవాలి కనీసం. సీనియర్ కో డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, లేకపోతే రిటైర్డ్ డైరెక్టర్స్ ఉమ్, ఎవరైతే ఖాళీగా ఉన్నారో, పాప అవును. వాళ్ళకి ఏదో కొంచెం ఉద్యోగస్తాలు 4 డబ్బులు వస్తాయి, ఉమ్. వాళ్ళు పిలిచి ప్లానింగ్ చేయండి. కానీ చేదస్తాం అంటారు మళ్ళీ, ఇది కూడా ఉంది. చేస్తే మనం ఏం చేస్తాం, అదండి కష్టం. ఉమ్, డైరెక్టర్కి అవగాహన ఉండి ఆయన చేయగలిగితే వద్దు. అదే. ప్లస్ ఇక్కడ ఏం మెయిన్గా అవుతుందంటే డైరెక్టర్ అసిస్టెంట్స్కి నేను చూస్తున్నాను, అందరూ ఎఫిషియెంట్ వాళ్ళు కాదు సార్. ఓకే. వాళ్ళు ఎవరికి వాళ్ళు డైరెక్టర్ అయిపోవాలని చూస్తున్నారు. వచ్చిన అదే. వస్తున్నాడే, ఒక సినిమా అటెండెడ్ చేస్తే చాలు. నేను వెంటనే ఆడు సార్ నా దగ్గర ఒక కథ ఉంది వింటారా, ఉమ్, ప్రొడ్యూసర్ ఉంటే చెప్తారా అంటాడు. అదే. చాలా మంది ఇప్పుడు అంటే కొత్త బ్యాచ్ వచ్చిన డైరెక్టర్స్ నేను పేరు చెప్పను ఉమ్, అంటే ఉన్నారు, సక్సెస్ ఫ్లాప్ అదంతా వేరే విషయం. అదే. నాకు బాగా నచ్చింది ఏంటంటే వాళ్ళు అంత డిలే డిలే లేదు, ఉమ్, కొంచెం ఆల్మోస్ట్ ఆల్ ఫాస్ట్ చేస్తున్నారు. ప్లస్ సినిమాలో కొంచెం వెరైటీ ఉంది, ఈ ట్రెండ్ ఉంది, ట్విస్ట్ ఉంది స్టోరీలో, అంత సెన్సిబుల్ గా తీస్తున్నాం. ఓకే. అందరినీ మీకు అట్లా మీకు ఆకర్షించిన డైరెక్టర్లు ఎవరు ఉన్నారండి? నేను సినిమాలు ఎక్కువ చూడట్లేదు, కానీ ఇప్పుడు రీసెంట్ గా నేను అది హిందీ సినిమా జాట్ చూసాను సార్, మల్లేని గోపీచంద్. గోపిచంద్. నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్ ఒకటే నేను కొంచెం చూసా, అవును. కొంచెం ఎగ్జాజరేట్ చేసాడు, ఉమ్, అంటే ఒకే మనిషి దగ్గర 100 మందిని షూట్ చేస్తాడు, అది తప్పితే చాలా బాగా తీసాడు, మంచి అవును. గ్రిప్పింగ్ గా ఉంది. gripping గా ఉంది. సనీ డియోల్ కి కరెక్ట్ వే అవును. సార్, కరెక్ట్ డైరెక్టర్. అంటే ఆయన ఎక్కువ, అంటే ఆయన పెద్ద డాన్స్ అదే. చేయడు కదా, ఇప్పుడు డాన్స్ OTT లో చేయకుండా తెలుగు ఉంది, OTT లో తెలుగు ఉంది. ఆ, బాగా చేశాడు. స్టోరీ కూడా కొంచెం తెలుగు మిక్స్ చేసి, అవును, మిక్స్ చేశాడు. మోటుపల్లి ఏదో అదే. ఊరు పెట్టి, ఆ ఊళ్ళో టిఫిన్ చేద్దామని అడిగి శ్రీలంక అతను ఇలా పెట్టాలి. చెప్పమంటూ సారీ కోసం, సారీ కోసం. సారీ వల్ల జరిగిన ప్రాబ్లం, అదే. ఒక్కసారి వల్ల జరిగిన ప్రాబ్లం తీసుకెళ్లి ప్లస్ రెగ్యులర్ డ్యూయట్స్ పెట్టాల ఉమ్, సనీ డ్యూయల్. అవును. ఇట్లా నేను చెప్పేది ఈ విధంగా సెలెక్ట్ చేయాలి సార్. క్లైమాక్స్ వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆడియన్స్ క్లైమాక్స్ చూసి బయటకు వస్తారు. ఉమ్, నేను ఆ సినిమా గ్రూప్ లో చూశాను, అదే. ఆ కమెంట్ వచ్చిందా, ఏంటి ఇంతమందిని చంపుతారు, ఆయన మీద ఒక బుల్లెట్ కూడా తగలటం లేదా, ఆ హెలికాప్టర్ అని షూట్ హెలికాప్టర్ అలాగే ఉంది అని కమెంట్. అదే. ఇది కొంచెం ఎగ్జాజరేట్ అవుతుంది. అలాంటి మిస్టేకులు కొంచెం కరెక్ట్ చేస్తే ఉమ్, ఈజ్ నైస్ డైరెక్టర్, అదే, అదే. నచ్చింది నాకు. అంటే ఇప్పుడు మీతో ఉన్న సమకాలీకులందరూ కూడా ఇంకా హీరోలుగా కొనసాగుతున్నారండి. మీరు ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేను మిగిలిపోతున్నాను కదా అనే ఫీలింగ్ ఏమైనా ఉందా మీకు? లేదు అదే మళ్ళీ అదే దీనికి వస్తున్నాను. అదే. ఇండస్ట్రీలో ఉండడమే చాలా గొప్ప విషయం. గొప్ప విషయం. నాకు ఇన్ని సినిమాలు నేను ఎందుకంటే చేయడం, స్టార్టమ్ వచ్చింది, నువ్వు అనే నానేలాగా ఒక సార్ నెంబర్ ఇప్పుడు హీరోతో. తెలుగుే కాదు సార్, నేను తమిళ్లో చేశాను.
కన్నడలో చేశాను, ఉమ్, మలయాళంలో చేశాను, తెలుగులో చేశాను. అదే సో తమిళ్లో కూడా లాట్ ఆఫ్ హీరోస్తో చేశాను. అవును అంటే హీరోగా నేను కూడా అదే అదే కమల్, రజనీకాంత్ నాకన్నా కొంచెం సీనియర్, ఉమ్, బట్ మిగతా చాలా మంది హీరోస్తో చేశాను. తర్వాత తెలుగుకి వచ్చాను, తెలుగుతో నాతో పాటు చాలా మంది హీరోస్. అవును. ఇప్పుడు కంపేర్ చేస్తే నాతో చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు సార్ నాకు? ఇప్పుడు వీళ్ళకి 150 సినిమాలు అయినాయి కదా, లేవు. మీకేమో 700 సినిమాలు అయినాయి. లేవు కదా. సో ఆ విధంగా నేను హ్యాపీ. అదే నాకు ఆ ఫీలింగ్ సార్, అది నేను ఇప్పుడు హీరో చేయట్లేదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను లేదు, నేను ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నాను సార్. ఉమ్, నాకు జనాలు వచ్చేసి సెల్ఫీ తీసుకున్నట్టు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అవును ఫ్రెండ్స్ కాదు, అదే కానీ నా సినిమాలు చూసి వాళ్ళు అభిమానులు అయ్యారు. అదే అభిమానులు మా దగ్గరకు వచ్చేసి లేడీస్ కూడా వచ్చి ఫోటోలు తీసేటప్పుడు, అంటే వాళ్ళు మా తల్లిలాగా ఉండొచ్చు, సిస్టర్ లాగా ఉండొచ్చు, వాళ్ళు తీసేటప్పుడు భగవంతుడు నాకు ఇంత రికగ్నిషన్ ఇచ్చాడు, మా తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా వాళ్ళు ఫీల్ మీ ఉంటారు. పూర్వీకులు ఎక్కడ వాళ్ళు అండి? సార్ మా మదర్ ఫాదర్ వచ్చి మ్యాంగ్లూర్ సార్, బెంగళూరు. ఉడిపి అక్కడ, బట్ నేను పుట్టింది చెన్నైలో. ఓకే. మా మదర్ మదర్ ఫాదర్ ఉద్యోగం కోసం చెన్నైకి తెలుగు వచ్చారు. వాళ్ళు ఓన్ చేసుకున్నారు మిమ్మల్ని బాగా. కానీ ఎక్కువ తెలుగు సినిమాలు చేసి, అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంది డివి నసరాజు గారు మనవరాలు, అదే అది మ్యారేజ్. అది అది ఎలా వచ్చిందండి ఈ మ్యాచ్ మీకు? అంటే ఇంటి దగ్గరే ఉన్నారు, ఉహు, ఒక సిచ్యువేషన్ లో కలిసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అలా అలా మాట్లాడేసి సడన్ గా ప్రపోజల్ వచ్చింది. ఓకే. సో పెద్ద ఆయన నసరాజు గారు కూడా ఆయన కూడా ఒప్పుకున్నారు. ఉమ్, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. అదే. నాకు ఒక మంచి పెద్ద ఆయన నేను ఆయన ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తే ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. హాలీవుడ్ సినిమాలకి డైరెక్టర్ పేరు ఎలా వేస్తారని అడిగారు నన్ను ఫస్ట్ టైం. అయ్యో, ఆయనతో కూర్చోలేము సార్. ఆయన స్క్రీన్ ప్లే అంటే ఏంటి తెలుసా అన్నారు. అదే నాకు తెలియదు, చెప్పండి. స్క్రీన్ ప్లే గురించి వచ్చింది మాకు. స్క్రీన్ లో జరిగిన ప్లే అంటే డ్రామా, అవును దట్ ఈస్ స్క్రీన్ ప్లే. అదే డ్రామా ఏదైతే ఉందో స్క్రీన్ మీద, ఈ డ్రామా అయిన తర్వాత నెక్స్ట్ సీన్ వస్తుంది, ఉమ్, అదైతే నెక్స్ట్ సీన్ వస్తుంది, దట్ ఈస్ స్క్రీన్ ప్లే. చాలా మంది స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డైలాగ్ పెడతారు. అదే పర్టికులర్ నన్ను కూడా జరిగింది అది. ఆయన చాలా హాలీవుడ్ లో స్క్రీన్ ప్లే అని వేస్తారు అని చెప్పారు. సో అట్లా ఆయన అంత పెద్ద ఆయన ఫ్యామిలీలో నాకు సంబంధం దొరకడం చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. వాళ్ళు ఇల్లు వరకే వాళ్ళు చూస్తారు, వాళ్ళు సినిమా జోలికి రారు. అదే అంటే ఏం చేస్తున్నారో అవన్నీ తెలుసు, ఉమ్, బట్ షూటింగ్ కి రావడం అవన్నీ ఏం లేదు. ఉహు, హోమ్ అదే హోమ్ ఇన్ఛార్జ్ మీకు ఒక పాప అండి? పాప. ఓకే. ఆవిడ ఎంఎస్సి హ్యూమన్ జెనెటిక్స్ ఉహు, చేసి గోల్డ్ మెడల్ వచ్చింది అబ్బా, ఆవిడకి. సో నేను హ్యాపీ. చదువులో అమ్మాయికి ఉహు, మంచి భరతనాట్యం డాన్సర్ కూడా, మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుంది. ఓకే. సో నాకు సపోర్ట్ ఈరోజు అంటే సపోర్ట్, క్రిటిక్, ఉమ్, అడ్వైజర్, ఓకే. బెస్ట్ అడ్వైజర్ వీళ్ళే. ఉహు, రెండు ఏజ్ గ్రూప్, అదే వైఫ్ ఏజ్ గ్రూప్ వేరే, కూతురు ఏజ్ గ్రూప్ వేరే. అవును. సో టీనేజ్, మిడిల్ ఏజ్ నుంచి నాకు ఎప్పుడు బయట ఏమనుకుంటున్నారు, నేను ఎలా ఉండాలి, ఉమ్, ఏం డ్రెస్ చేయాలి, ఏదైనా వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎంతవరకు మాట్లాడాలి, అదే అవన్నీ అడ్వైస్. అంటే నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఉమ్, పాటు అదే దే ఆర్ వెరీ గుడ్ ఉమ్. అడ్వైజర్స్. నేను గమనించింది ఏంటంటే మీరు ఇండస్ట్రీలో అంత పేరు వచ్చినా కానీ చాలా ఒదిగి ఉండటం కానీ ఇవన్నీ నేను గమనించా. అదంతా మా అమ్మగారు ట్రైనింగ్ సార్. ఉమ్, మనం ఎంత ఎదిగినా టైం క్లాక్ సార్, గడియారం సార్. అదే ఇలా ఉన్నాం, ఇలా వస్తుంది, అదే ఇలా వచ్చినప్పుడు ఆలోచించాలి. అలా సరే. ఎవరు మమ్మల్ని చూస్తారు, సక్సెస్ ఉన్నప్పుడు ఓకే, మళ్ళీ రావడానికి ఇది ఉంది. ఉమ్, ఇది స్పీడ్గా వస్తుంది, ఇది స్లోగా వస్తుంది. ఉమ్, సో ఎవరిని మనం తప్పుగా అండర్ ఎస్టిమేట్ చేయలేదు. అదే రేపు ఏమవుతాడో తెలియదు. ఉమ్, సినిమా ఇండస్ట్రీలో పాలిటిక్స్ అనేవి జరుగుతాయి. అవును. ఎవడో మన జీరో అనుకుంటాం, వాడు హీరో ఆ అవుతాడు. హీరో అవుతాడు. సో అందరితో ఉండాలి, అదే నచ్చకపోతే మనం దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్కరికి రెస్పాన్సిబిలిటీ ఉంది. అవును. మనం వెళ్ళిపోయి మన బర్డన్, మన కష్టాలన్నీ ఉమ్, వాళ్ళుగా తెలిసి హెల్ప్ చేస్తే హ్యాపీ. అదే ఒక్కసారి అడగొచ్చు, ఇంకా దాని తర్వాత నేను అడగను. ఉమ్, ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్ సార్. అదే మీరు ఒక రాజకీయ మాట పరంగా చెప్పాలంటే వస్తే- ఐఎమ్ సెల్ఫ్ మేడ్ మ్యాన్. అదే రాజకీయ పరంగా వస్తే ఒకసారి తెలుగుదేశం పార్టీ అన్నారు, ఒకసారి బీజేపీ అన్నారు. అంటే మళ్ళీ అప్పుడు ఆలోచన వచ్చింది తర్వాత తెలుగుదేశం, బీజేపీ రెండు కలిపే. అదే ఎందుకంటే నా పాలిటిక్స్ అంటే నాకు ఇష్టం లేదు సార్. నేను అప్పుడప్పుడు తిరుపతికి వస్తే మన చంద్రబాబు నాయుడు గారు బ్రదర్ రామూర్తి నాయుడు ఉంది. రామూర్తి నాయుడు నాకు దర్శనాలు అవి అరేంజ్ చేసేవారు. ఉహు, ఆ టైంలో నాకేంటంటే క్రైసిస్ వచ్చింది. ఆ టైంలో అప్పటికే నేను చంద్రబాబు నాయుడు గారు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఓ విజనరీ ఆయన, తర్వాత రాత్రి పగలు కష్టపడుతున్న మనిషి నేను చూసాను. ఎందుకంటే ఆయన ఇంటి పక్కనే అప్పుడు మేము ఉన్నాం. ఓకే. మేము వాకింగ్ వెళ్తే నైట్ 11-12 గంటల కార్లు వస్తుంటాయి పోతుంటాయి, మళ్ళీ మార్నింగ్ వాకింగ్ వెళ్తే 6-6:30 గంటల క్లాస్. నేను అప్పుడు ఈ మనిషి ఎప్పుడు పడుకుంటాడు, ఎప్పుడు తింటాడని అనుకునేవాడిని. ఉమ్, అలాగే డెవలప్మెంట్స్ కూడా అలాగే ఆయన చేసేవారు. ఆ టైంలో వచ్చి రామూర్తి నాయుడు వచ్చి
అన్న నువ్వు కొంచెం ఎలక్షన్ క్యాంపెయినింగ్ రావాలి, నీకు టికెట్ కావాలంటే నువ్వు ఎక్కడైనా కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేస్తే కావాలంటే అది కూడా ఇప్పిస్తాను, ఆలోచిస్తాను అని చెప్పేసి నేను చెప్పాను. టికెట్ వద్దామా, నేను క్యాన్వాసింగ్ చేస్తాను చెప్పి క్యాన్వాసింగ్కి వచ్చాను. అదే క్యాన్వాసింగ్ వచ్చిన టైంలోనే బాబు గారు వాజ్పేయి గారితో పొత్తులు పెట్టుకున్నారు ఓకే. ఆ టైంలో. సో అప్పుడు బీజేపీ ఎంపీ, అసెంబ్లీ సీట్స్ ఏమో టీడీపీ ఓకే. షేరింగ్. అప్పుడు అట్లా నేను బీజేపీ కంటిన్యూ చేశాను. అంతే ఆ టైంలోనే రాజకీయం ఏంటి ఇవన్నీ, అంటే ఒక మాటలు చెప్పాలంటే నాకు పొలిటికల్ గురు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఓకే. నాకు అంటే మా ఫ్యామిలీలో కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ అంతా ఉంది. జనార్దన్ పూజారి అని చెప్పి సీనియర్ కాంగ్రెస్ ఆయన ఇప్పుడు బ్రతికే ఉన్నారు. ఆ ఫ్యామిలీ నుంచి నేను వస్తున్నాను. బట్ నేను పాలిటిక్స్ కి నేను వెళ్ళా, ఎంత ఇంట్రెస్ట్ లేదు నాకు, ఎందుకో తెలియదు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంట్రెస్ట్ వచ్చింది, అంటే జనాల మెంటాలిటీస్ జనాలు చేసి అది మొత్తం నాకు కంప్లీట్ నాకు పొలిటికల్ గురు చంద్రబాబు నాయుడు గారే అనేలాగా ఎలా బెస్ట్ పర్సన్. ఎందుకు సార్ పాలిటిక్స్ అనేది పెద్ద ఇట్ ఇస్ సార్, అది చాలా మంది తప్పుగా మాట్లాడతారు సార్, వాడు రాజకీయ నాయకుడి, వాడు రాజకీయం అంటారు. అది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్. ఒక రాష్ట్రాన్ని నడిపించాలంటే వాళ్ళే పాజిటివ్ సార్, పొలిటీషియన్స్ వల్లనే అవుతుంది. ఆ పొలిటీషియన్ లో మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయి సార్. ఎందుకంటే మనుషులు, ప్రజలు కూడా అలాగే ఉన్నారు సార్. ప్రజలు కూడా ఎవరు సిన్సియర్ లేదు. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు అంటాడు, 1000 రూపాయలు ఇస్తే 10,000 అంటాడు, 10,000 అంటే 1,00,000 అంటాడు. నో ఎండ్ అండి. తర్వాత అందరికీ ఏంటంటే మాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ప్లస్ ఈ రోజు ఇప్పుడు ఏమైందంటే బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ వచ్చింది, క్యాస్ట్ పాలిటిక్స్ వచ్చేసింది. ఆ క్యాస్ట్ తగ్గ మనుషులు పెట్టకపోతే ఈ క్యాస్ట్ నుంచి నీకు ఓట్స్ పడదు అంటారు. రకరకంగా అయిపోయింది. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే చాలా మెదడు కావాలి సార్. ఓకే. ఈవెన్ ఇప్పుడు కూడా చెప్తున్నాను సార్, పాలిటిక్స్ నుంచి నేను కొంచెం దూరం రావడానికి కారణం సార్, తెలియకుండానే నేను అవతల పార్టీకి నేను శత్రువు అయిపోతున్నాను సార్. ఓకే. సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు నేను శత్రువు కాదు. సినిమా ఫీల్డ్ ఉన్నప్పుడు కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశము, కమ్యూనిస్ట్ పార్టీ అందరూ నా సినిమాలు చూశారు. ఎప్పుడైతే నేను తెలుగుదేశం, బీజేపీకి వచ్చానో కాంగ్రెస్ వాళ్ళు నన్ను దూరం పెట్టారు, కమ్యూనిస్ట్ వాళ్ళని దూరం పెట్టారు. ఎందుకు? వాడు తెలుగుదేశం పార్టీయా, వాడు బీజేపీ పార్టీ అని చెప్పారు. నేను అప్పుడు అనుకున్నాను, అనవసరంగా నా ఫ్యాన్స్ దూరం అయిపోయారు, కేవలం పాలిటిక్స్లో ఇంత ఉందా అని చెప్పి నేను కొంచెం బాధపడ్డాను సార్. సరే, రెండోది కక్ష ఇక్కడ ముఖ్యంగా చూడాలంటే భయంకరంగా ఉండేది. ఫ్యాక్షనిజం, ఒకరొకరు చంపుకోవడం, పార్టీ కోసం చంపుకోవడం, క్యాస్ట్ కోసం. రెడ్డి అండ్ చౌదరీస్, ఇది కూడా ఉందా, ఇంత దూరం ఉందా, చంపుకోవడం కూడా ఉందా? ఆ కర్నూలు ఏరియా వెళ్తే, ఆ సైడ్ అంతా వెళ్తే భయంకరంగా ఉండేది. దాని తర్వాత వచ్చినప్పటికి ఇక మళ్ళా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళందరినీ మనం బ్యాలెన్స్ చేయాలి. సో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ పాలిటిక్స్. చాలా మందికి తెలియదు, చాలా మంది అంటే పాలిటిక్స్ అంటే పవర్. అంటే రజనీకాంత్ గారు మంచి పని చేసి ఉంటారు అయితే పార్టీ పెట్టకుండా. మేము ముందే ఆయన పాలిటిక్స్ వెళ్ళకూడదు, ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాదు. ఆయన 1+1 2 అంటాడు, అది లేదు పాలిటిక్స్ లో. టైం అంటే టైం అంటాడు, ఉండదు అది అక్కడ. ఎందుకురా ఆయన వెళ్ళారు అని బాధపడ్డాను నిజంగా సార్. ఆయన నాకు ఒక గాడ్ బ్రదర్ లాగా. రజనీకాంత్ గారు ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళారు? ఆయనది సబ్జెక్ట్ కాదు, ఆయన సూటిగా మాట్లాడతాడు, ఆయన మోసం చేస్తే నచ్చదు, అబద్ధాలు చెప్తే నచ్చదు. ఈ మనిషి ఎందుకు వెళ్ళాడు? ఎప్పుడైతే ఆయన లేరు, బయటకు వచ్చారు అన్నారు, నేను చాలా హ్యాపీ, అన్ని దేవుళ్ళు మొక్కున్నాను. అమ్మా చాలా మంచి పని చేశారు, మీరు మళ్ళీ సినిమాకి రావాలి, మీరు అందరు వాడు, మీకు అన్ని క్యాస్ట్, అన్ని కమ్యూనిటీ అందరూ మీ వాళ్ళు, అన్ని పొలిటికల్ వాళ్ళు. రజనీకాంత్ అంటే ఇష్టం, నార్త్ కూడా, సౌతే కాదు. సో ఆయన చేసింది చాలా మంచి పని. చాలా మంది నాకు రాజమండ్రి ఆఫర్ కూడా ఇచ్చారు, దీని నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేయండి ఎంపీగా. లేదు సార్, అంటే ఒకటి టైం లేదు సార్, చాలా ఎర్లీగా చెప్పారు మీరు. ఇంకోటి నాకు అప్పటికే ఇంట్రెస్ట్ పోయి మళ్ళీ ఇప్పుడు అన్ని అన్నారు, మాట్లాడారు, అన్ని ఆఫర్ ఇచ్చారు. అక్కడ కారు, ఇల్లు, గిల్లు అంతా అమౌంట్ కూడా వాళ్ళే చూస్తున్నారు. కానీ ఒకటి లేట్ అయిపోయింది. ఇంకోటి నేను మళ్ళీ ఎందుకు నేను పోయి పోటీ చేసి ఒకరికి శత్రువు అవడం, ఆర్టిఫిషియల్గా. నేను ఉన్న రోజులు అందరితో హ్యాపీగా, న్యూట్రల్గా, అందరితో నిజాయితీగా ఉండాలి. అంతేగాని పాలిటిక్స్ కోసం నేను అబద్ధం చెప్పడం, పాలిటిక్స్ కోసం వేరే వాళ్ళని నేను ఎనిమిటీ చేసుకోవడం. నాకు భగవంతుడు అభిమానులు ఇచ్చారు, ఆ అభిమానులతో అలా ఉండిపోదాం. అంత ఏం పెద్ద సుమన్ పాలిటిక్స్ అర్జెంటుగా రావాలని లేదు. సుమన్ రాకపోతే అక్కడేం పాలిటిక్స్ ఏం పడిపోదు, అది జరుగుతూనే ఉంటాయి. మంచి వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి మొన్న ఎలక్షన్లో నేను ఏం చేశానంటే, నాకు ఎవరు మంచి పాలిటీషియన్స్ అనిపించిందో, అంటే తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళని సెలెక్ట్ చేయండి. వీళ్ళు నాకు తెలిసిన వరకు సిన్సియర్, మ్యాక్సిమం సిన్సియర్, అందరూ చూసుకుంటారు.
వాళ్ళ తర్వాత ఏ పార్టీ చేంజ్ అవుతారో మాకు తెలియదు. ఉమ్, ఈరోజు పార్టీ చేంజింగ్ కామన్ అయిపోయింది, అదే తప్పు లేదు. అంటే టైంను బట్టి ఈరోజు పార్టీ చేంజ్ అవుతున్నారు, ఉమ్, అది వాళ్ళ ఇష్టం. కానీ ఏ పార్టీకి వెళ్ళినా వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది, ఉమ్, వాళ్ళ డబ్బు కోసం వాళ్ళు చేయాల్సిన పని లేదు. వాళ్ళ పేరు కోసం ప్రజల కోసం వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు, 99% చేస్తారు అని నమ్మి కొన్ని పేర్లు నేను చెప్పాను. అదే అంటే తెలుగుదేశం నుంచి కొన్ని పేర్లు అవును చెప్పాను, చెప్పారు, అటు చెప్పారు, ఇటు బీజేపీ చెప్పారు. చెప్పాను, కాంగ్రెస్ చెప్పాను, కమ్యూనిస్ట్ కూడా చెప్పాను. ఉమ్, అంటే ఈ రోజు రాజకీయ నాయకులు పరిస్థితి మారిపోయి పాపం ఆపోజిషన్ పార్టీలు ఉంటే పనులు జరగట్లేదు అదే. సార్. రూలింగ్ పార్టీ రావాల్సిందే. ఉమ్, ఆపోజిషన్ పార్టీ అయితే నీ కాన్స్టిట్యున్సీ వరకు నువ్వు కింగే, అదే కానీ పనులు జరగదు, ఫండ్స్ రావు, ఉమ్, ఏవో వేస్ట్. సో పొలిటికల్ సిచ్యువేషన్ ఇప్పుడు మారాలి సార్, టోటల్గా చాలా చేంజెస్ రావాలి. ఉమ్, పొలిటికల్ నా అనాలిసిస్ ప్రకారం పాలిటిక్స్ లో చాలా మిస్టేక్లు జరుగుతున్నాయి, ఎలక్షన్లో కూడా చాలా మిస్టేక్లు జరుగుతున్నాయి అని ఉమ్, నా ఫీలింగ్ అనమాట. అదే అదే అవన్నీ మారాలి, ఉమ్, అవన్నీ చేంజ్ అయ్యి అందరికీ డెమోక్రసీ అన్నది 100% రావాలి. అదే నేను మొన్న ఒక ఇంటర్వ్యూలో కూడా చూసి మీరు చెప్పింది, ఇప్పుడు జైలుకి వెళ్ళిన నాయకుడికి ఏమో జైల్లో ఉన్న వాళ్ళకి ఓటు. తప్పు కదా, అదే ఇప్పుడు జైల్లో అందరు వెళ్తున్నారు, అదే వాళ్ళ మీద ఆరోపణ ఉంది, అవును మీరు అరెస్ట్ చేస్తున్నారు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అతని ఫోటో బయట ఉంటుంది, అతను పోటీ చేస్తున్నాడు, అవును అతను గెలుస్తున్నాడు, నాయకుడు అవుతున్నాడు. మరి జైల్లో ఉన్న ఖైదీలు కూడా ఇంకా నిర్ణయం చేయలే, వాళ్ళు తప్పు చేశారా, అవును వాళ్ళకి ఎందుకు ఓటు మీరు ఇవ్వట్లే? అక్కడ బ్యాలెట్ బాక్స్ మీరు పెట్టాలి కదా, అవును వాళ్ళు వచ్చి ఎలక్ట్ చేయాలి వాళ్ళు కదా. నిందితుడే కానీ ముద్దాయి కాదు కదా, ముద్దాయి దోషి కాలేదు కాదు కదా, ముద్దాయి ఆయన కూడా తప్పే ఉంది సార్. అవును ముద్దాయి అయినా వాడు ఓటు వేయాలి, వెయ్యాలి. అది వేరే ఇది వేరే. అది ఉమ్, 100% డెమోక్రసీ ఎక్కడ ఉంది? జైల్లో హాస్పిటల్ ఉంది, ఉమ్, హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు, బయట హాస్పిటల్లో పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఓట్లు పడలేదే. ఉమ్, హాస్పిటల్ పనిచేసే వాళ్ళు వెళ్ళిపోయి ఓట్లు వేస్తున్నారు, అవును హాస్పిటల్ ఉన్న పేషెంట్ కూడా హక్కు ఉంది కదా అంటున్నాను. కరెక్టే. మరి అలాంటివన్నీ రావాలి. తర్వాత ఉమ్, ఈ నియోజకవర్గంలో ఎంపీ, ఆ నియోజకవర్గ ఉమ్. ఎమ్మెల్యే, అది అవును. న్యాయం ఉండేది. అదే అక్కడ ఇంకొకరికి ఇవ్వండి, అదే నువ్వు ఇక్కడ పోటీ చేస్తే ఎంపీగా పోటీ చేయి, లేకపోతే ఎమ్మెల్యేగా పోటీ చేయి. ఉమ్, నువ్వు అక్కడ ఒక కాలు ఇక్కడ ఒక కాలు పెట్టి ఉమ్. తర్వాత నాకు అది వద్దని పైగా వదిలిపోవడం 2 సార్లు పోటీ చేయడం తప్పు కదా తప్పు కదా. అది ఇలాంటివన్నీ మిస్టేక్లు చాలా ఉన్నాయి సార్. ఉమ్, తర్వాత మా లోకల్ నాన్ లోకల్ అంటారు. ఉమ్, నీకు అవసరం ఉన్నప్పుడు నువ్వు పక్క నియోజకవర్గం నుంచి ఒకరు తెప్పించుకుంటావు, ఆ నాన్ లోకల్ అతను లోకల్ అయిపోతాడు. అదే లోకల్ ఉన్న వాడికి అవకాశం ఇవ్వాలి. ఉమ్, అలాగే ఈ రాజ్యసభ ఇది ఉంది సార్, ఇక్కడ సౌత్ ఉన్న వాడికి నార్త్ నుంచి రాజ్యసభ ఇస్తారు. ఇస్తారు. అక్కడ వాడిని ఎందుకు మీరు చెడగొడతారు? అంటే నార్త్ వాళ్ళకి నార్త్ని ఇవ్వండి, ఉమ్, సౌత్ వాళ్ళకి సౌత్లోనే ఇవ్వండి. సో ఈ ఊరు వాడే ఉండాలి సార్, ఇక్కడే ఉండాలి. అదే పాలిటిక్స్ అన్నప్పుడు ఇక్కడ ఉన్న గల్లీ నల్లి అన్ని అంటే తెలియాలి. రాజకీయాలను బాగా అబ్జర్వ్ చేస్తున్నారు మీరు. అబ్జర్వ్ చేస్తున్నాను, ఎందుకంటే నేను అటు ఇటు తిరుగుతున్నాను కదా. అదే సో నాకెందుకో నాకు అది కరెక్ట్ గా లేదు. నా ఉద్దేశం ఏంటంటే మోడీ గారు చేయగలుగుతారు, వేరే ఎవరు లేరు నా ఫీలింగ్ సార్. ఈ లోకల్ నాన్ లోకల్ నా లెక్క ప్రకారం లోకల్ అనేది ఇండియాలో పుట్టినవాడు ప్రతి ఒక్కరు లోకల్ సార్, ఉమ్, బయట నుంచి వచ్చినవాడు బయట పుట్టినవాడు నాన్ లోకల్ అంతే. ఫారినర్ ఇండియన్ అంతే. ఇక్కడ మనం ఇంకా ఏంటంటే ఇక్కడ మన కమ్యూనిటీ క్యాస్ట్ ఇవన్నీ మనం గొడవలు చేస్తున్నాం, అవును ఇవన్నీ డైల్యూట్ అయిపోవాలి. మనందరూ కాస్ట్ కమ్యూనిటీ ఉండాలి, ఇంట్లో ఉండాలి. అదే బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇండియన్ అంతే, ఉమ్, ఆ ఫీల్ రావాలి. అది మోడీ గారే చేయగలుగుతారు. లోకల్ నాన్ లోకల్, నువ్వు అవసరం ఉంటే లోకల్, ఉమ్, అవసరం లేకపోతే నాన్ లోకల్. అదే తప్పది. ఎవరి సాయం ఎప్పుడు అవుతుందో తెలియదు కదా సార్. అవును. ఇప్పుడు కరోనా వచ్చింది సార్, కరోనా వచ్చినప్పుడు డాక్టర్లు నర్సులు అన్ని పనిచేశారు. ఉమ్, వాళ్ళు చూసారా లోకల్ నాన్ లోకల్ అని? అదే వాళ్ళు హిందూ ముస్లిం క్రిస్టియన్ చూసారా, లేదా క్యాస్ట్ చూసారా? అదే ఎంతమంది చనిపోయారు. ఉమ్, ఈరోజు మిలిటరీ అక్కడ బార్డర్ లో ఉంది సార్, అది అదే. ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ క్యాస్ట్ కమ్యూనిటీ చూస్తున్నారా? అవును సో మనం కూడా ఏంటంటే కొంచెం మెంటాలిటీ చేంజ్ అయ్యి క్యాస్ట్ కమ్యూనిటీ ఎస్ ఉండాలి, అదే, దాన్ని అవమానించవద్దు. అది తల్లి తండ్రి ఇది మనం అవమానించకూడదు. అదే అది ఎక్కడ రావాలో ఆ టాపిక్ అక్కడే రావాలి. అవును నేను నా క్యాస్ట్ గొప్పది అదే. అంటే ఆ క్యాస్ట్ గొప్పది, ఫ్యూచర్ లో కూడా మీకు రాజకీయపరమైన ఆలోచన లేదంటారా? అది చాలా పెద్ద ఒక రెస్పాన్సిబిలిటీ సార్, అవును చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అదే. ఈరోజు మనీ వచ్చేసింది సార్, డబ్బు ఉమ్, వచ్చేసింది సార్. అవును ఎక్కడ చూసినా డబ్బు. పెద్దలు కూడా ఏంటంటే డబ్బు తీసుకుంటారు, తర్వాత తిడతారు. అదే. సో ఎంత చేసినా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది సార్. నేను మ్మ్. అబ్జర్వ్ చేసింది, మంచి పని ఏం చేసినా అది చెప్పరు సార్. అవును ఒక్క చెడ్డ ఏదో బై మిస్టేక్ జరిగింది అనుకోండి, అదే. దాన్ని పట్టుకుంటారు. అవును నువ్వు అది ఇవ్వలా, నువ్వు అది చేయలా, నువ్వు అది చెప్పింది చేయలా. వాళ్ళందరూ ఫేస్ చేసేది అదే. అదే. ఎందుకు చేయట్లేదు, నువ్వు చెప్పావు కదా, అది చేయాలి కదా. ఉమ్, నెక్స్ట్ బ్లాక్ మెయిల్, అదే. ఇవ్వవా అయితే మా క్యాస్ట్ వాళ్ళు మీకు ఎవరు సపోర్ట్ చేయరు, బ్లాక్ మెయిలింగ్. అదే. సో ఈ మెంటాలిటీయే చేంజ్ అవ్వాలి, ఈ మ్మ్. మెంటాలిటీ చేంజ్ అవ్వాలి. మంచి లీడర్స్ కావాలి, పాలిటిక్స్ అంటే బాగా స్ట్రాంగ్ కావాలి, ఇండియా స్ట్రాంగ్ కావాలి. ఇండియా హెస్ గాట్ ది పవర్, ఉమ్, ఇండియా హెస్ గాట్ ది ఎనర్జీ. ద ఓన్లీ థింగ్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ది మెంటల్ ఫీల్ లేదు సార్. అదే. ప్రతి ఒక్కరికి అలా అయిపోయింది, ఇట్లా అని చెప్పి. ఉమ్, అండ్ మెయిన్గా క్రైమ్స్కి పనిష్మెంట్ సరిగా రావట్లేదు. అవును చాలా ఇప్పుడు రేప్స్, మర్డర్స్ జరుగుతున్నాయి. అదే.
ఎవరు సీరియస్గా తీసుకోడు. పాలిటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు ఎస్కేప్ అవుతున్నాడు, డబ్బు ఉన్నవాడు ఎస్కేప్ అవుతున్నాడు, మామూలు వాడు సఫర్ అవుతున్నాడు. వాడే సార్ అలా జరగడంతో వాడు కక్షతో నక్సలిజం ఇవన్నీ వచ్చింది దానివల్లనే. టెర్రరిజం వేరే, బట్ నక్సలిజం ఆ రివెంజ్, బికాజ్ వాళ్ళకి చెప్పడానికి ఎవరు లేరు, న్యాయం జరగట్లేదు. సో ఆ విధంగా వచ్చింది. మొన్న గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఒకటే సినిమా కదండి, ఇక్కడ గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు, అక్కడ నంది అవార్డ్స్ ఇవ్వబోతున్నారు అనుకున్నాం. ఎట్లా సార్ వేరియేషన్ అనేది మీకు ఏమనిపిస్తుంది? ఇది నేను చెప్తాను సార్, నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ థింగ్ సార్, స్టేట్ హ్యాస్ బీన్ డివైడెడ్ సార్. ఇంకా మనం కలిసి ఉన్నాం, ఇంకా మనం కలిసి ఉన్నాం అంటే స్టేట్ కలిసి లేదు, కలిసి విడిపోయింది. అవును, స్టేట్ ఈజ్ సంథింగ్. ఇప్పుడు ఒక చెన్నై ఎట్లా ఉందో, ఒక కర్ణాటక ఎలా ఉందో, ఒక కేరళ ఎలా ఉందో, ఒక గోవా ఎలా ఉందో, తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయింది. ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు ప్యాచప్ చేయప్పుడు ఎట్లా ఉందంటే ఇండియా పాకిస్తాన్ శత్రువులు సార్, కానీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ వాళ్ళు వస్తారు, మనం క్లాపులు కొడతాం లేదా రాళ్ళు కొడతాం, వెళ్ళిపోతారు. అదేం న్యాయం అండి? ఎనిమిటీ అన్నప్పుడు ఎనిమిదే ఉండాలి. మ్యాటర్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం, అప్పుడు దాకా ఇంక లేదు. ఇంకా పాకిస్తాన్తో ట్రేడ్, పాకిస్తాన్తో ఎంటర్టైన్మెంట్ ఎందుకు పెడుతున్నారు మీరు? వద్దు, క్లియర్ అవ్వని. అలాగే ఇది కూడా ఏమైందంటే సార్, స్టేట్ డివైడ్ అయిపోయింది. పైగా గవర్నమెంట్ వేరే, ఇక్కడ కాంగ్రెస్ అక్కడ తెలుగుదేశం. డివైడ్ అయిన తర్వాత ఇంకా అటు ఇటుగా చేయడం అది కరెక్ట్ కాదు అన్న నా ఫీలింగ్. మన జరిగింది తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ పెట్టారు, రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, ధన్యవాదాలు, బ్రహ్మాండంగా చేశారు. కానీ మీరు తెలంగాణ వాళ్ళకే మీరు ఇచ్చి ఉండాలి. తెలంగాణ యాక్టర్స్, తెలంగాణ యాక్ట్రెస్, తెలంగాణ డైరెక్టర్స్, తెలంగాణ ప్రొడ్యూసర్స్, తెలంగాణ టెక్నీషియన్స్ అందరికి మీరు గుర్తించి మీరు అవార్డ్స్ ఇచ్చి ఉండాలి. మీరు ఒకరు సాటిస్ఫై చేయడానికి వాళ్ళని వీళ్ళు మిక్స్ చేసి మీరు పెట్టింది నాకంతా నచ్చదు. మీరేం చేసి ఉండాలి, వాళ్ళందరికీ ఆంధ్ర నుంచి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులతో ఆ అవార్డు ఇచ్చి ఉండొచ్చు. మేము కలిసి ఉంటాం, ఎలా ఇచ్చి ఉండాలి? తెలంగాణ వాళ్ళు మీకు ఇప్పటివరకు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పటివరకు మీకు అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్స్ అయ్యారు, డైరెక్టర్స్ అయ్యారు, ఆర్టిస్టులు అయ్యారు. ప్రతి ఒక్క కళాకారుడికి, ప్రతి ఒక్క డైరెక్టర్ ఇప్పుడు ఆశ ఉంటుంది సార్, ఒక అవార్డు వస్తే వాళ్ళకు గుర్తింపు, వాళ్ళు ఎవరో తెలియదు. ఆ అవార్డు ఇవ్వడం మీరు ఆంధ్ర నుంచి ఉన్న హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చేత ఇచ్చి ఉంటే బాగుండేది. ఆంధ్ర సెపరేట్ గా పెట్టండి, అక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరిని మీరు ఇచ్చేయవద్దు. మీరు ఆంధ్ర వాళ్ళకే ఇవ్వండి, ఆంధ్ర వాళ్ళనే సెలెక్ట్ చేయండి. అది జడ్జి చేయాలంటే కష్టం కదండి. చేయాలి, ఉన్నారు, ఎందుకు లేరు? ఇప్పుడు ఒక హీరో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాడండి, అది వేరే సార్, అది వేరే. ఎంతైనా వాళ్ళ లుక్ బ్యాక్ ఇంటూ వాళ్ళ ఇండస్ట్రీ ఇక్కడే ఉంది, ఎక్కడి నుంచి వచ్చే ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కదా, రేపు అక్కడ ఇండస్ట్రీ అని అటు వెళ్ళిపోతారు. తప్పు లేదు. ఇప్పుడు మన చెన్నైలో పోయి అవార్డు తీసుకోవట్లే, నేషనల్ అవార్డు తీసుకోవట్లేదు. నేషనల్ అవార్డు ఢిల్లీ అని చెప్పి మనం దూరం ఉంటాం, అది కేరళలో పిలుస్తారు, వెళ్తున్నాం. అట్లా వెళ్ళాల్సిందే తప్ప మనం అటు ఇటుగా చేయాలన్నప్పుడు న్యాయం జరగట్లేదు సార్. రేపు నంది అవార్డు పెట్టండి, అవార్డు పేరు మారిపోయిందే, నంది అవార్డు పెట్టండి, అక్కడ అన్ని తెలుగు అంటే ఆంధ్ర ఆర్టిస్టులకి ఇవ్వండి. ఇచ్చేది తెలంగాణ వాళ్ళతో చేతులతో మీరు ఇవ్వండి, తెలంగాణ హీరోతో ఇవ్వండి, తెలంగాణ హీరోయిన్తో ఇవ్వండి, తెలంగాణ డైరెక్టర్తో ఇవ్వండి, తెలంగాణ వీళ్ళతో ఇవ్వండి. కలిసి ఉంటాం, నేను కలిసే ఉంటాం. ఇటు వాళ్ళు అటు వెళ్ళొచ్చు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, చాలా మంది తెలంగాణ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు వచ్చి ఉండాలి సార్ అవార్డు, నాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇచ్చి ఉండాలి సార్ అవార్డు కొన్ని ఆర్టిస్టులు ఫీల్ అవుతుంది. సో అట్లీస్ట్ నెక్స్ట్ దీంట్లో అయినా ఏమీ తప్పు లేదు. అవార్డ్స్, తెలంగాణ అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి, తెలంగాణ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్లు, కామెడియన్స్ వీళ్ళని ఎవరు వాళ్ళకి ఇవ్వండి, టెక్నీషియన్స్ ఇవ్వండి. అక్కడ ఆంధ్ర అక్కడ ఇవ్వండి, అక్కడ ఇస్తే అది కూడా బాగుంటుంది. అక్కడ ఇప్పుడు చాలా మంది కొత్త ఆర్టిస్టులు చాలా మంది వచ్చున్నారు, పాపం వాళ్ళకి ఇవ్వండి, సాటిస్ఫై చేయండి. ఇక్కడ వాళ్ళని అక్కడ గెస్ట్గా పిలవండి, అక్కడ వాళ్ళు ఇక్కడ గెస్ట్గా పిల్లండి, అదే బెస్ట్. ఇది నా ఫీలింగ్. మేము విడిపోలా, మేము కలిసే ఉన్నాం. ఎట్లా మేము తమిళనాడుతో కలిసి ఉన్నాము, కేరళతో కలిసి ఉన్నాము, బాంబే వాళ్ళతో కలిసి ఉన్నాం, కలిసే ఉంటాం సార్. నిజమైన సెక్యులరిజం ఎవరితో ఉందంటే ఫిలిం ఇండస్ట్రీ సార్, దాని తర్వాత స్పోర్ట్స్, నిజమైన సెక్యులరిజం. ఎందుకంటే మేము అన్ని చోట్ల మేము వెళ్తాం, అన్ని చోట్లతో యాక్ట్ చేస్తాం, అందరితో మాట్లాడతాం. ఇది అందరి వల్ల కాదు. నెక్స్ట్ వచ్చేది అంటే ఈ ఐటీ సెక్టర్. ఇప్పుడు వేరే స్టేట్ నుంచి అంతా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఎడ్యుకేషన్ తక్కువ అనుకోండి, బట్ ఐటీ సెక్టర్ ఇప్పుడు అగైన్ సెక్యులరిజం, అంటే ఎక్కువగా జాబ్స్ రావడం. మన చాలా మంది ఐటీ ఉన్నారు, అందరికి జాబ్ విదేశాల్లో దొరకల, అందరు నార్త్ లో ఉన్నారుగా. ఇది వన్ వే ఆఫ్ సెక్యులరిజం. బట్ సినిమా ఇండస్ట్రీ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ స్టార్టెడ్ సెక్యులరిజం నా లెక్క ప్రకారం. తర్వాత గేమ్స్.
అట్నుంచి ఇటు రావడం, అదే. నేషనల్ గేమ్స్ అంటారు చూసారా, అదే. అట్లా ఈరోజు సినిమా స్టేట్ సినిమా నేషనల్ పిక్చర్ కదా ఇప్పుడు, అంటే పాన్ ఇండియా బికమ్ అవును. నేషనల్ పిక్చర్. అదే. సో అలా మెయింటైన్ చేస్తూ మన అందరూ ఇండియన్స్ అలా ఒక దీంతో మన ఇంట్లో ముందుకు వెళ్ళాలని నా కోరిక. ఇప్పుడు తెలుగు సినిమాలు చేస్తున్నారంటే ఇంకా వేరే ఏమైనా బయట తెలుగు, తమిళ్, కన్నడ, ఒరియా, ఒక హిందీ సినిమా, తులు ఓకే. ప్రజెంట్ ఇది. మ్మ్. ఇప్పుడు నేను ఏంటంటే టీవీ సీరియల్ చేస్తున్నాను, ఓటీటీ చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేస్తున్నాను, సినిమాల్లో పెద్ద సినిమా, చిన్న సినిమా. నా అదే. క్యారెక్టర్ నాకు మ్మ్. సాటిస్ఫై అయితే ఏంటి నా క్యారెక్టర్ చెప్పేది, మ్మ్. మెసేజ్ ఏంటి, ఫ్యామిలీకి మెసేజ్ ఇస్తున్నాను, అదే. స్టూడెంట్స్కి మెసేజ్ ఇస్తున్నాను, మ్మ్. మాస్గా, క్లాస్గా, ట్రైబల్ విలేజ్గా, సబ్జెక్ట్గా ఇస్తున్నాను, ఓ పొలిటీషియన్, ఇది చూస్తున్నాను. ఓకే. మీరు కెరీర్ స్టార్టింగ్లో డబ్బింగ్ ఎందుకు చెప్పించుకోవాల్సి వచ్చింది నాకు అసలు? నా వాయిస్ బాగలేదు సార్, ఆహా. వాయిస్ బాగలేదు, నా తెలుగు కూడా అంత బాగలేదు. అదే. అప్పుడు సాయి కుమారే నాకు, అంటే ఫస్ట్ లక్ష్మీకాంత్ ఇచ్చారు, మ్మ్. దాని తర్వాత సాయి ఎంటర్ అయ్యి ఫస్ట్ నాకు సాయి నాకు చెప్పింది. అదే. తర్వాత చాలా కాలం వరకు ఎందుకు సడన్ గా సాయి వాయిస్ మారిస్తే బాగుంటుంది చెప్పి సాయి కంటిన్యూ చేస్తే అయిపోయిన తర్వాత సాయి హీరో అయ్యి తర్వాత సాయి కొంచెం బిజీ అయిన తర్వాత కొంచెం ఆయన తగ్గించారు. ఇప్పుడు నేను కొన్ని సినిమాలకు నేనే చెప్తున్నాను, అదే. అంటే ఆ క్యారెక్టర్ కి సాఫ్ట్ వాయిస్ ఉంటే నా వాయిస్ మ్యాచ్ అవుతుంది. అదే. కొంచెం బాగా గంభీరంగా కావాలి, అదిష్టి కావాలంటే మార్చుకుంటారు అదే. అంతే. ఇంకోటి సార్, ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి వద్దాం మనం, ఎందుకంటే అన్న ఎన్టీఆర్ ఛానల్ తరపుని ఆ విషయాలు కూడా తీసుకోవాలి కాబట్టి. ఎన్టీ రామారావు గారి గురించి మీకు ఎలాంటి అభిప్రాయం ఉండేదండి మీకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో? నేను నాకు పుట్టింది పెరిగింది చెన్నైలో కాబట్టి అప్పుడు నాకు అది ఏంటంటే ఎంజిఆర్ గారు, శివాజీ గణేష్, అంటే వేరే అక్కడ జమిని గణేష్, రవిచంద్రన్ వీళ్ళందరూ ఉండేవారు. కానీ ఎక్కువ అంటే తమిళ్లో వీళ్ళే. ఎంజిఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే ఆయన బాగా ఫైట్ చేసేవారు, ఓకే. ఈ కర్ర తిప్పేది, అవును. తర్వాత ఈ కత్తి గిత్తి కానీ బాగా చేసేవారు అనమాట. సో అట్లా ఆ వాతంతో పెరిగాను. అప్పట్లో హిందీ ఆర్టిస్టు వాళ్ళకి చెప్పాలంటే అప్పుడు ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్ కూడా కాదు, మ్మ్. ధర్మేంద్ర, దాని తర్వాత రాజేష్ ఖన్నా వచ్చారు, రాజేష్ ఖన్నా, అవును. రాజేష్ ఖన్నా తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చారు. సో ఆ క్రేజ్ వేరే. మ్మ్. దాని తర్వాత అక్కడ మెల్లిగా కమల్ హాసన్, రజనీకాంత్ ఎంటర్ అయ్యారు. వీళ్ళు రిటైర్ అయిపోయారు. మ్మ్. ఎంజిఆర్ గారు, అవును. శివాజీ గారు రిటైర్ అయిపోయారు. కమల్ అంటే రొమాంటిక్, అదే రజనీకాంత్ అంటే స్టైల్. మ్మ్. ఇదంతా ఏంటి, నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవును. రావడానికి ముందే, ముందు తర్వాత తమిళ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెంగా తెలుగు హీరో రామారావు గారు, కృష్ణరాజు గారు షూటింగ్ జరిగేది. ఓకే. వాహిని స్టూడియోలో షూటింగ్ జరిగేది. మ్మ్. అప్పుడు మేము మామూలుగా వెళ్ళిపోయి నుంచొని చూసేవాళ్ళం. అప్పుడు రామారావు గారు చూసాను, ఓకే. రామారావు చూసాను, కృష్ణ గారు అందరు, కిరణ్ నాగేశ్వర గారు అని చెప్పేవారు. మ్మ్. వాళ్ళ పనిలో ఉండేవారు, బట్ నేను చూసేవాడిని. ఓకే. సో సో ఇది గ్రేట్. తెలుగు సినిమా ఏమీ చూడాల అప్పుడు. మ్మ్. తర్వాత తమిళ్ ఫీల్డ్కి వచ్చి తమిళ్ ఫీల్డ్ బాగా పాపులర్ అయ్యి అలా ఉంటుంది. ఎప్పుడైతే తెలుగు అవకాశం నాకు, ఇద్దరు కిలాడిలో సినిమాలో నాకు తమ్మారెడ్డి భరద్వాజ గారు, రేలింగ నరసింహ గారు, ఆ మిత్రులు భానుచందర్ ఇచ్చారో అప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి, అంటే వాట్ ఈస్ అదే. వాట్ 81, 82 మ్మ్. 82. నేర్చుకోవాలని చెప్పి అప్పుడు ఇంకా సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఓకే. అప్పుడు సినిమాలు ఎవరు అంటే రామారావు గారిది, నాగేశ్వరరావు గారిది, వీళ్ళు. ఎందుకు మ్మ్. చూడడం మొదలు పెట్టానంటే తెలుగు ఆర్టిస్టు వాళ్ళ అంటే యాక్టింగ్ బిహేవియర్ ఎట్లా మ్మ్. తమిళకి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అని చూసి అప్పుడు ఇంకా నేను అందరు సినిమాలు ఓకే. అప్పుడే వీడియో క్యాసెట్ వచ్చింది, మ్మ్. సీడీలు రాలా, అవును. సినిమాలు చూడడం ఇంకా వీడియో క్యాసెట్. మ్మ్. అప్పుడు వీడియో క్యాసెట్ రామారావు గారు పిక్చరు, నాగేశ్వరరావు గారు అందరు సినిమాలు చూసి అప్పుడు రామారావు గారి గురించి, ఆయన చేసిన క్యారెక్టర్స్ చాలా మంది నాకు చెప్పేవారు. మ్మ్. వర్సటైల్ ఆర్టిస్ట్ ఆయన, అంటే దేవుడు క్యారెక్టర్ చేశారు, దయ్యం క్యారెక్టర్ కూడా చేశారు, నువ్వు చూడని చెప్పి అప్పుడు చూసి 1 by 1 చూసి అప్పుడు రామారావు గారు అంటే అసలు ఆయన గ్రేట్నెస్, ఇది ఒక సైడ్. మ్మ్. బాగా బిజీ అయ్యి వచ్చిన తర్వాత తన క్యారెక్టర్, తన వే ఆఫ్ లైఫ్ ఉంది చూసారా, రామారావు గారు వే ఆఫ్ లైఫ్ వేస్తారు, ఒక్కొక్క ఆర్టిస్ట్ వే ఆఫ్ లైఫ్ వేరు. అవును. వాటిల్లో నేను నిజంగా లిజెండ్, గ్రేట్ అని చెప్తే రామారావు గారిలో చెప్పాలి సార్. ఎందుకు అని అడిగితే, ఉదయం 3:30 లేచి ఫ్రెష్గా ఎక్సర్సైజ్ చేసి ఆయన తినేసి మేకప్ వేసుకొని 6 గంటలకి 6:30కి, అది నాకు తెలుసు మ్మ్. చెన్నైలో అది బజూలా రోడ్, అవును. తెలుగు అదే మన ఆంధ్ర నుంచి వాళ్ళందరూ అవును. ఇప్పుడు ఫ్లేవర్ వేశారు అక్కడ. ఫ్లేవర్ వచ్చింది, అవును. దానికి ముందు కింద అవును. ఆపోజిట్ దాసనారాయణ గారు. మ్మ్. ఆ బస్సులు రావడం, వాళ్ళందరికీ ఆయన దర్శనం ఇవ్వడం, అందరినీ సాటిస్ఫై చేయడం. దాని తర్వాత ఒక 7:30 ఏదో ఆ టైంని బట్టి కార్లో బయలుదేరి షూటింగ్కి వెళ్ళిపోతే అక్కడ ఆయన డిసిప్లిన్ అనే క్యారెక్టర్ గురించి నేను విన్నాను, నేను చూడలే. మ్మ్. అంటే మా అదే. పనిచేసిన కో డైరెక్టర్స్ అన్ని చెప్పేవారు ఆయన ఎట్లా, ఆయన ఇది, ఆయన వే ఆఫ్ యాక్టింగ్. ప్లస్ స్క్రీన్లో మనం చూసాం,
ఆయన ఈవినింగ్ వచ్చిన తర్వాత ఆయన వే ఆఫ్ లివింగ్ ఫ్యామిలీతో కలిసి ఉండడం, తర్వాత సినిమాలు ఒక చూడడానికి వర్సటైలిటీ ఉంది. అంటే దేవుడి సినిమాలు, యాక్షన్ సినిమాలు, ఇమోషనల్ పిక్చర్స్, పౌరాణిక సినిమాలు, లీడర్స్ అన్నీ చేశారు. ప్లస్ ఆయన మెమరీ పవర్, ఆయన డైలాగ్ డెలివరీ. అవును. ఒక రైటర్ డైలాగ్ రాస్తే ఆ డైలాగ్ అని స్పష్టంగా ఫీలింగ్తో ఎక్కడెక్కడ పాజ్ పెట్టాలో, ఎక్కడెక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో, ఎక్కడెక్కడ నవ్వాలి, ఎక్కడెక్కడ దుఃఖం వేయాలి, నాకు తెలిసిన వరకు ఆయనే నెంబర్ 1. ఆయన ఎన్సైక్లోపీడియా. దాంట్లో 10% మనం చేయగలిగితే చాలా గొప్పది. ఓకే. అంటే అది మనం డ్రామా విత్ ఇమోషన్, అంటే స్క్రీన్లో అప్పట్లో ఏంటంటే అదే కావాల్సింది. ఆ క్యారెక్టర్ ఏదైతే డ్రెస్ వేసుకుంటారా సార్ ఆయన, ఆ డ్రెస్ వేయగానే ఆ క్యారెక్టర్ అయిపోతారు సార్. ఓకే. ఇంకా ఆయన మైండ్ ఇంకా వేరే షిఫ్ట్ అవుతుంది. మీరు చేసే అవకాశం వచ్చేదేమో కానీ ఆయన రాజకీయాలు అప్పటికే ఆయన వెళ్ళిపోయారు. 82 వెళ్ళిపోయారు. నేను 81 ఎండ్లో వచ్చాను. ఆయన అప్పటికే అంటే ఈ తెలుగుదేశము కాంగ్రెస్ గొడవ క్యాంపెయిన్ వెళ్ళి, అది నేను నా లైఫ్లో నేను ఫీల్ అయింది. అంటే హరికృష్ణ గారితో చేశాను, బాలకృష్ణ గారితో చేశాను, వీళ్ళ మొత్తం కళ్యాణ్ రామ్తో చేశాను, అందరితో చేశాను. బట్ ఆయనతో నేను చేయలేకపోయాను ఒక ఫీలింగ్. కానీ మాటలో నాకు ఏంటంటే, నాకు దాసినారాయణరావు గారు మాయా బజార్ సినిమా చేశాను. ఆడియో ఫంక్షన్కి రామారావు గారు వచ్చారు, నాగేశ్వరరావు గారు వచ్చారు. ఇద్దరు చేతులతో నాకు క్యాసెట్ ఇవ్వడం, ఆయన కలవడం. తర్వాత పెళ్లి అయిన తర్వాత నేను వెళ్ళి ఆయన కలిశాను, ఆయనతో టిఫిన్ చేశాను. అంతా వేరే నసరాజు గారు మేము వెళ్ళాం, వెళ్ళి ఇంట్లో వెళ్ళి టిఫిన్, రాముడు భీముడు ఇవన్నీ కదా. చాలా సార్లు కూడా నసరాజు గారు రామారావు గారు లాస్ట్ డేస్ లో పిలిచారు. ఏదో వాళ్ళు ఇద్దరు ఏదో డిస్కషన్, ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ ఏదో మాట్లాడే చేశారు. సో నాకు ఆ మాత్రం నాకు ఇది వచ్చింది నాకు రామారావు గారితో. బట్ ఎంటైర్ ఫిలిం ఇండస్ట్రీ అంటే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తీసుకుంటే మేబీ టాప్ 1 to 5 చెప్పాలంటే, మన సౌత్ లో చెప్పాలంటే, వర్సటైల్ ఆర్టిస్ట్, డైలాగ్ డెలివరీ, డిసిప్లిన్డ్ పర్సన్. ఈయన మూడు నరకలు వేసే నాకు తెలిసి వేరే ఏ హీరో గొప్ప వాళ్ళు ఉన్నారు. శివాజీ గణేశన్ ఉన్నారు, ప్రేమ్ నజీర్, రాజ్ కుమార్. ఈయనలాగా మూడు నరకలు వేసి అంత యాక్టివ్ గా ఉండి ఆ టైప్ చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళే. నేనేమో తప్పు చెప్పట్లే. డైలాగ్ డెలివరీ వాళ్ళ స్టైల్ వేరే, బట్ ఆ టైమింగ్ ఆయనలో ఏంటి మ్యాజిక్ అది. తర్వాత ఆ ప్లేస్ వెళ్ళిపోతారు, స్పాట్కి వెళ్తే ఆయన ఆ చైర్ ఉంటే పడుకునేవారంట. రెడీ అని చెప్పి కమాన్ అని చెప్పారు. చెప్పి చెప్పండి డైలాగ్ చెప్పండి అంటే ఆయన వేస్తే రికార్డే, అది డైరెక్ట్ రికార్డింగే అంతే. ఇంకా చూసి తిప్పేది అవన్నీ ఉండదు. మీరు వెంకటేశ్వరం పాత్ర వేసేటప్పుడు ఈయన చేసిన వెంకటేశ్వరం పాత్ర చూసారా ఏమన్నా? సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత ప్లస్ ఆయన చేసిన ఇవన్నీ నేను అప్లై చేద్దాం దీంట్లో అనే ఫీలింగ్ ఏమన్నా? ఫీలింగ్ ఏం లేదు సార్, నేను చూశాను. ఆయన అంటే అప్పుడు ఎక్స్ప్రెషన్స్ వేరే, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ వేరే, ట్రెండ్ మారింది. బట్ ఆయన బాడీ మూవ్మెంట్ ఇవన్నీ చూశాను. అంటే ఓకే, మనం చేసేది తెలుగు సినిమా. సో తెలుగు సినిమాకి తెలుగు లెజెండ్ ఎవరైతే చేస్తారో వాటిని కాపీ చేయకూడదు, ఇన్స్పిరేషన్ తీసుకోవాలని చెప్పి ఇన్స్పిరేషన్ తీసుకున్నాం. బట్ ఆయన చేసిన ఏదైతే నియమాలు ఉన్నారో అవి నేను పాటించాను. నేల మీద పడుకోవడం, ఉదయం లేవడం 3 గంటలకి, చల్లనీళ్ళలో స్నానం చేయడం, ఫ్యామిలీ లైఫ్ కు దూరం, నాన్ వెజిటేరియన్ కు దూరం, ఇల్లు షూటింగ్ ఇల్లు 8 నెలలు అదే తప్ప ఇంక నేను చేయను. కాలుకి చెప్పలు వేయలే, ఎంత చలి అయినా నేను వేయలే. అది నేను ఆయన దగ్గర ఒక ఆశీర్వాదం లాగా ఆయన దగ్గర ఆయన అనుకొని నేను చేశాను. ఆయన సినిమాలో చూశాను. ఆయన అంటే మూవ్మెంట్ దేవుడు యాక్టింగ్ కి సోషల్ యాక్టింగ్ డిఫరెన్స్ ఉంది సార్. మామూలు సోషల్ యాక్టింగ్ లో మన తలగా ఇలా తిప్పొచ్చు, దేవుడు అది చేయలేదు. అంటే తిరిగంతా మెల్లిగా ఇట్లా ఏదైనా నేను చేసిన ఒకవేళ చేయబోయే సినిమాలన్నీ ఏదైనా ఆయనే ఇన్స్పిరేషన్, ఎవరు లేదు. అంటే శివాజీ గణేశన్ ఉన్నారు, ఆయన కూడా చేశారు, రాజ్ కుమార్ ఉన్నారు, ఆయన కూడా చేశారు. బట్ వాళ్ళందరిలో చూస్తే నాకేంటంటే నాకు కరెక్ట్ అది అంతే అలాగే చెయ్యాలి నాకు అనిపించింది రామారావు గారే. పక్కన పెడితే ఒక పొలిటీషియన్ గా ఆయన అసలు ఒక ఫస్ట్ టైం ఒక సినిమా యాక్టర్ ఒక సీఎం అవ్వచ్చుని ప్రూవ్ చేసింది ఆయన. ఇది నో టైం 8 months లో ఆయన తలుచుకొని కష్టపడి తిరిగి ఆయన ఇమేజ్ హెల్ప్ అయింది, టైం కూడా హెల్ప్ అయింది. అయ్యాడు దాని తర్వాతనే, అంటే అంతకుముందు ఎంజిఆర్ అక్కడ సీఎం, ఫస్ట్ ఈ హీరో బికమింగ్ సీఎం ఎవరంటే ఎంజిఆర్ గారు.
నెక్స్ట్ ఎవరంటే ఈయన. ఈయన. దాని తర్వాత ఇంకా జయలలిత గారు అంటే హీరోయిన్ గా, ఉమ్. పొలిటీషియన్ అవడం వేరే, సీఎం అవడం వేరే. అదే, సో సీఎం తెలుగులో కూడా అవ్వచ్చు అని చెప్పి అదే. అవతల వాళ్ళు ఆయన అండర్ ఎస్టిమేట్ చేస్తే ఉమ్. ఆయన దాన్ని ప్రూవ్ చేసి ఆయన ఇప్పుడు చేశారు. బాలయ్య బాబుతో ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్ మీరు చేశారు కాబట్టి? నిజం సార్. బాలయ్య బాబు ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. ఆయన స్పెట్టికి వస్తే అందరితో బాగా జోకులు వేస్తుంటాడు. ఒక స్పీడ్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా ఒక రకంగా ఉంటుంది. ఆయన వచ్చినట్టే అందరికీ అంటే కొంచెం భయం కూడా ఉంటుంది. అందరికీ స్పీడ్ స్టార్ట్ అవుతుంది, షూటింగ్ అదే. స్పీడ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆయన ఇన్వాల్వ్మెంట్ ఆర్టిస్టులు కూడా ఆయన కొంచెం డిస్కస్ కూడా చేస్తారు. ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఐ ఎంజాయిడ్ వర్కింగ్, ఆయనతో వర్క్ చేయడం. మళ్ళీ ఒక దీంట్లో ఏమో అంటే కలవ బట్ ఫాదర్, ఇంకో దాంట్లో బ్రదర్స్ అట్లా చేశాను. మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఆయనతో చేయాలి. ఇక్కడ కూడా నేను పొలిటికల్ గా బాలకృష్ణ గారిని ఇక్కడ నేను కొన్ని విషయాలు నేను ఖచ్చితంగా చెప్పాలి. ఏంటి? ఆయన కూడా ఒక లిజెండ్ అని చెప్పడానికి కూడా ఎందుకు నేను ఒప్పుకుంటానంటే, ఒక యాక్టర్, ఒక పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కి డైరెక్టర్, అవును, నేను ఒక రాజకీయ నాయకుడు. ఇది మూడు చేయడం చాలా కష్టం. కష్టం. ప్లస్ ఫ్యామిలీ మ్యాన్. అవును. ఇది ఆయన దగ్గర చాలా మంది నేర్చుకోవాలి. ఒక మనిషి 24 అవర్సే ఉంది. అదే. ఆ 24 అవర్స్ లో ఆయన యాక్టింగ్ చూసుకుంటున్నారు, ఆయన ఫ్యామిలీని చూసుకుంటున్నారు. ఇటు వచ్చి ఒక హాస్పిటల్ మెయింటెనెన్స్ అంటే చాలా కష్టం. ఎమ్మెల్యేగా అటు పక్కన వెళ్ళాలి, అవన్నీ చేయాలి, చాలా కష్టం. నెక్స్ట్ ఎమ్మెల్యేగా అక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు, అక్కడ అందరినీ చూసుకోవాలి. ప్లస్ ఆయన 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 పర్సనల్ హోస్ట్ గా అన్స్టాపబుల్, అది ఒకటి ఉంది. సో ఇంత చేస్తున్నారు అన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, కష్టపడాలి, మనం అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వాలి, డెడికేషన్ ఉండాలి, చేయవచ్చు అనేది ఆయన ఒక శాంపుల్. చాలా మంది అంటారు ఒక ప్రొఫెషన్ పెట్టుకుని, అబ్బాబా నేను చేయలేనబ్బా, నాకు టైర్డ్ అయిపోయింది, అబ్బాబా నా వల్ల కాదంటారు. మీరు ఒకటి చేస్తున్నారు, ఒక మనిషి అది చూసి నేర్చుకోండి. ఆయన దగ్గర మరి ఆయన చేసేది పాత్రలు వస్తున్నాయి ఆయనకి అక్కడ తర్వాత నుంచి వచ్చే పాత్రలు. అది ఒక ట్రెండ్ సార్. ఏమైందంటే ఆయన మెయిన్ నా ఫీలింగ్ ఏంటంటే, ఆయన రెగ్యులర్ గెటప్ నుంచి ఇంకో గెటప్ పెట్టారు. అదే జనరల్ గా జనాలు కూడా అదే చూసి చూసి బోర్ కొడుతుంది. ఎప్పుడైతే ఇంకో గెటప్ ఒకటి అంటే మెయిన్ గెటప్ ఉంటుంది, దాంతో పాటు ఎప్పుడైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ గెటప్ మనం చూపిస్తామో జనాలకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ చెప్పక్కర్లా, దాంట్లో నెక్స్ట్ మెయిన్ ఆయన డైలాగ్స్, అది ఆయనకి, ఆయన డైలాగులు ఇంక వేరే ఎవరు చెప్పలేదు. నాన్నగారి నుంచి వచ్చినట్టు ఉంది. ఆయన స్టైల్ వేరే, అదే వే ఆఫ్ డెలివరీ, అది అందరూ చెప్పలేదు, అది ఆయనకి అది పరిమితం. ఆయన సో ఇవన్నీ క్వాలిటీస్ ఆయనకి యాడ్ అవడం ఆ సినిమాలకి ఏంటంటే ఒక ఇది వస్తుంది. ప్రతి ఒక్కరు ఈరోజు బాలయ్య బాబు సినిమా ఆయన ఫ్యాన్స్ కాదండి, మిగిలిన హీరో ఫ్యాన్స్ కూడా చూస్తున్నారు. అంత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఆయన వే ఆఫ్ మెయిన్ మిగతా వాళ్ళు చూసేది మెయిన్ డైలాగ్ డెలివరీస్. అంటే రైటర్ కూడా బాగా రాస్తున్నారు, రైమింగ్ గా రాస్తారు రైటర్. సో అట్లా అది ప్లస్ ప్లస్ క్యారెక్టర్ ప్లస్ పొలిటికల్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, అది చూస్తున్నారు. సో అది అంటే ఆయన. బట్ ఫాదర్ నాన్నగారు ఏంటంటే ఆయనది వేరే, ఆయన వేరే అంటే ఆ ఏజ్ కి తగ్గ ఆయన ఇది చేసింది వేరే. ఆ దేవుడు పాత్రలు, హిస్టారికల్ ఇది ఆ టైంలో అది అది ఆయనకి బాగా ప్లస్ అయింది అనమాట. సో రామారావు గ్రేట్ మ్యాన్, బిగ్ ఫ్యామిలీ, ఫస్ట్ టైం తెలుగులో ఏంటంటే ఒక యాక్టర్ కూడా పొలిటీషియన్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు. అబ్బా ఫెయిలియర్ గిలియర్ అంతా వేరే, అది నార్మలే లైఫ్ లో, బట్ అవ్వచ్చు. అప్పుడు దాకా ఏంటంటే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కాలేకపోతున్నారు కదండి. ఇప్పుడు కమల్ హాసన్ గారు పెట్టాలి పార్టీ పెట్టి అంత చేసిన తర్వాత ఆయనకి వెళ్ళిపోయారు. అంటే ఆ జనరేషన్ వరకే పరిమితమా అది? టైం మళ్ళీ టైంకి వస్తున్నాం కదా. ఇక్కడ అదృష్టం ఎవరు జాతకంలో అది రాసి ఉందో అది జరుగుతుంది సార్. ఎంతవరకు జరగాలో అంతవరకే జరుగుతుంది. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ ముందు ఏ జ్యోతిషుడు వచ్చి ఆయన డిప్యూటీ సీఎం అవుతారని చెప్పలేదు. చాలా మంది ఆయన ఓడిపోతాడని చెప్తారు. అవును. కానీ ఈ రోజు ఆయన డిప్యూటీ అదృష్టం. అది ఎన్ని రోజులు ఉంటుంది మనకు తెలియదు. లాంగ్ లైఫ్ ఉంటుందా, మిడిల్ ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుందా అని తెలియదు. ఆయన ఎక్స్పెక్ట్ చేయాల. ఎక్కడ ఎవరైనా ఆయన మీటింగ్ లో చెప్పాడా, లేదా ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. సో ఇవన్నిటికీ మెయిన్ టైమ్స్. నమ్మేది ఒకటి, అది టైం. ఆ టైం మనిషిని మొత్తం చేంజ్ చేస్తుంది. మీరు చిన్నప్పుడే భగవద్గీత మీద వాటి మీద బాగా స్టడీ చేశారంటారు కదా, అది ఎంతవరకు హెల్ప్ అయింది మీ లైఫ్ లో? లైఫ్ లో చెప్తాను. నేను 6th క్లాస్ ఉన్నప్పుడు మా అమ్మగారు నన్ను కరాటే ఒక సైడ్ లో భగవద్గీత, నాకంటే మా ఇంటి దగ్గరే అన్ని ఉండేది. సో నువ్వు నేర్చుకోరా అని చెప్తే నేను అంత సీరియస్ గా నేర్చుకోవాలా. కరాటే వెళ్ళేవాడిని కానీ పెద్ద ఇదేం లేదు, కానీ స్టార్ట్ అయింది. ఇంట్లో మాకు ట్యూషన్ పెట్టి భగవద్గీత
సాంస్క్రిట్లో మాకు హెచ్ఎస్ఏ శాస్త్రి అని చెప్పి డైలీ ఈవినింగ్ వచ్చారు. ఓకే. ఈవినింగ్ 7 to 8 అండి మ్హూ. డైలీ చెప్పారు. సో మెయిన్గా మా అమ్మగారు ఏంటంటే, మా అమ్మగారు నిజంగా చెప్పాలంటే ఒక గ్రేట్ లేడీ. భగవద్గీత భవిష్యత్తులో నాకు పైకి వస్తుందని చెప్పేసి ఆవిడ చిన్నప్పుడే జోష్యం మరి చూసి నేర్పించారు. ఎందుకు చెప్తున్నారంటే, భగవద్గీత సార్, ఈరోజు భగవద్గీత చదివితే సార్ లైఫ్లో చాలా ప్రశ్నలకి మీకు ఆన్సర్ అక్కడ ఉంది. ఓకే. వేరే వాళ్ళు చెప్పలేని ఆన్సర్స్ మీకు భగవద్గీతలో ఉంది. ఓకే. చాలా లైఫ్లో ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది వేరే సార్. మ్. లైఫ్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా, అవును. వాటన్నిటికీ జవాబు అక్కడ అందరూ జవాబు ఇవ్వలేరు, బట్ భగవద్గీత జవాబు ఇస్తుంది. ఓకే. నేను చదివేవాడిని. మ్హూ. ఎక్స్పీరియన్స్లో కొన్ని ఇలా ఎందుకు జరుగుతున్నాయి, అలా ఎందుకు జరుగుతున్నాయి, అప్పుడు జవాబు నాకు భగవద్గీతనే నాకు చెప్పింది. ఓకే. లైఫ్లో ఉన్న ట్విస్టులు టర్న్లు, మ్హూ. మనం కొందరిని అంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోవడం, అదే. లైఫ్లో ఎనీథింగ్ కెన్ హ్యాపన్. మ్. ముఖ్యంగా స్థిత ప్రజ్ఞత అనేది అలవాడుతుందండి. లైఫ్లో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది సార్. మ్. మనకు ఒక బలం వస్తుంది. ఈరోజు నేను ఒంటరిగా ఉన్నాను. మా మదర్ ఏం చేసేవారంటే, ఆవిడ కాలేజీ టూర్స్కి వెళ్ళేవారు. ఓకే. నాన్నగారు ఏమో ట్రాన్స్ఫర్ అయిపోయింది. మ్. అప్పుడు నన్ను ఇంట్లో ఒంటరిగా వదిలేసేవారు. భోజనాలు నాకు రైస్ పప్పు ఇవన్నీ నేర్పించారు. దోశలు గీసలు వేసుకోవడం, ఇవి అంటే ఇంట్లో బ్రెడ్ టోస్ట్. మ్. పక్క ఇంట్లో ముస్లిమ్స్ ఉండేవారు. ముస్లిమ్స్తో నేను ఎక్కువ ఉండేవాడిని. ఓకే. ముస్లిం కల్చర్ కూడా నేను నేర్చుకోవాలని చెప్పేసి, అంటే ఫ్రెండ్స్ మేమంతా, వాళ్ళ ఇంట్లో అంతా అమ్మాయిలే, అంటే అబ్బాయిలు లేరు. మ్. ఒక కొడుకులాగా నన్ను పెంచారు. ఈ టైంలో లైఫ్లో ఒంటరిగా ఉన్నప్పుడు నాకు చాలా విషయాలు ఈ భగవద్గీత నుంచి నేను ఓకే. మ్హూ. నేర్చుకున్నాను. తర్వాత లైఫ్లో ఏజ్ పెరిగేసరికి రెస్పాన్సిబిలిటీ, ఏజ్ పెరిగేసరికి కొన్ని మనమే సాల్వ్ చేయాలన్న ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు బలం ఇచ్చేది గట్టిగా భగవద్గీత. ఓకే. సో ఆవిడ చిన్న చిన్న ఏజ్లోనే నాకు అది నేర్పించడం. మెడిటేషన్ ఏం చేస్తారండి మీరు? మెడిటేషన్ చేస్తాను. మ్హూ. మెడిటేషన్ చాలా మంచిది. అదే. ఒక 10 నిమిషాలు డైలీ చేయగలిగితే మ్. మెడిటేషన్ ఒకటి, ప్రాణాయామం మ్హూ. వెరీ గుడ్. ఓకే. బట్ ప్రాణాయామం అంతా మా మదర్ నేర్పించలా. మ్హూ. ఆ తర్వాత నేర్చుకున్నా. మా మదర్ ఏంటంటే అటు మార్షల్ ఆర్ట్స్, అటు భగవద్గీత మ్హూ. ఆవిడే నేర్పించింది. అదే. ఇప్పుడు మొన్ననే యోగాంధ్రకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైజాగ్లో పెట్టడం, మోడీ గారు రావడం కానీ, చంద్రబాబు నాయుడు గారు అది పెట్టడం కానీ. యోగా ప్రతి ఒక్కరు యోగా చేయాలి సార్ మార్నింగ్. ఎందుకని చెప్పి ఏజ్తో సంబంధం లేదు. అదే. ఇది మన ఈ జాయింట్స్, నెక్, మ్. ఇది ఏజ్ పెరిగేసరికి బాడీ టైట్ అవుతాయి. సో డైలీ యోగా చేస్తే అండి బాడీ బిల్డర్ అవ్వక్కర్లా, అదే. బట్ ఫ్లెక్సిబుల్ గా ఉండాలి కదా అవును. బాడీ అదంతా. అదే. కాబట్టి యోగా బెస్ట్. ఓకే. 15-20 మినిట్స్ యోగా, వాకింగ్ ఒక హాఫ్ అన్ అవర్ చేస్తే ఈ కాఫ్ మసిల్లో చాలా విషయం ఉంది. మ్. ఇక్కడ నుంచి బ్లడ్ సప్లై ఉంటుంది. ఓకే. ఆ భోజనాలు చేసిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను కూర్చొని కూడా ఇట్లా కాళ్ళు లేపడం ఒకటి, ఓకే. లేదు కంటిన్యూస్ గా ఒక 100 కౌంట్స్ చేస్తే మళ్ళీ పైకి లేపాలి, 1 సెకండ్ ఆపాలి, కింద దింపాలి, పైకి లేపాలి, 1 సెకండ్ దింపాలి. ఓకే. షుగర్కి బాగా పనికి వస్తాయి. మ్హూ. షుగర్ కంట్రోల్లో వాకింగ్ చేస్తే షుగర్ కంట్రోల్ అవుతుంది సార్. హార్ట్కి పంపింగ్ ఇక్కడి నుంచి వస్తుంది సార్. మ్. హార్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే. సో ఇవన్నీ బేసిక్ గా యోగాలు అన్నీ ఉంటాయి. మ్హూ. బాడీ బిల్డింగ్, ఏరోబిక్స్, ఇది గేమ్స్ పాఠ్యాంశాల్లో పెడితే బాగుంటుందండి ఇది. పెట్టచ్చు. ఆ. ఎందుకంటే డాక్టర్లకి వాళ్ళ లక్షలు కోసి వెళ్ళాలంటే మనకి. సింపుల్ సార్. ఇప్పుడు యోగా అనేది వెరీ అదే. సింపుల్. మ్. అది చేయగలిగితే మనకి మెయిన్ గా పీస్ ఒకటి, మ్. ప్రాణాయామం చేస్తే లంగ్స్ కి చాలా మంచిది. అదే. 10 నిమిషాలు చేస్తే చాలు, అవును. లంగ్ క్లియర్ అయిపోతుంది. మ్. సో అట్లా ఇది నా యాక్టివిటీ. సార్ ఇప్పుడు ఓటీటీలో వచ్చే కంటెంట్ చాలా బూతులు వస్తున్నాయి అనేది ఆ మధ్యనే మనం రానా నాయుడు అనే వచ్చినప్పుడు ఎపిసోడ్ ఫస్ట్ సీజన్ వచ్చినప్పుడు దాంట్లో పెద్ద హీరో కూడా వెంకటేష్ గారు కూడా బూతులతో చేశారు ఏంటి అన్నారు. ఇట్లా విమర్శలు వస్తున్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? సార్ ఈరోజు సెన్సార్ బోర్డు వేస్ట్ ఏమో నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఈరోజు సినిమా సెల్ ఫోన్లోనే ఉంది. సినిమా అనేది సినిమా కాదు, నేను చెప్పేది బ్లూ ఫిలిం. అవును. చాయిస్ ఉంది. ఈ చాయిస్ ఈరోజు టీనేజ్ చేతులకు వెళ్ళిపోయింది సార్. ఒకప్పుడు ఏంటంటే లవ్ వేరే, సెక్స్ వేరే. సెక్స్ కావాలి, అది ఎప్పుడు బయాలజికల్ నీడ్. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టాలి కాబట్టి సెక్స్ అనేది కావాలి. ఆ ఏజ్లో టెంప్టేషన్ వస్తుంది. ఒక ఏజ్లోనే పిల్లల్ని కనే ఏజ్ కూడా ఒకటి ఉంది. ఎంత రూల్స్ ఉండేవి సార్. అదే. ఈరోజు అన్ని పోయింది సార్. ఫ్యామిలీతో చూడాలని చూడలేకపోతున్నాండి. ఫ్యామిలీతో సినిమాలకి వెళ్ళలేకపోతున్నాం సార్. మీరు ఓటీటీ పక్కన పెట్టండి, సినిమాలకు వెళ్ళలేకపోతున్నాం, ఓటీటీ వెళ్ళలేకపోతున్నాం. సో దీనికి ఎవరు ఇప్పుడు మీరు రానా నాయుడు సినిమా గురించి చెప్పారు సార్. నేను కూడా చూశాను.
నేను కూడా చూసి నేను ఫీల్ అయ్యాను సార్. నేను కోప్పడలా, నేను షాక్ అయ్యాను. సార్ ఈరోజు సినిమా వెరీ పవర్ఫుల్ మీడియా సార్. ఈరోజు సినిమా అనేది నేను టీవీ కూడా చెప్తున్నాను, టీవీ కలిపి చెప్తున్నాను. సరే ఫారిన్ సినిమాలు వస్తున్నాయి, ఫారిన్ సినిమాల్లో సెక్స్ అదంతా ఉంది, కొన్ని ఏ గ్రేడ్ ఉంది, XXX ఏదో అంటారు, ఏమున్నాయి. అసలు మన ఇండియన్ యాక్టర్స్ అది చెయ్యాలా, అవసరమా? అంటే ఎందుకు మీరు అలాంటి హీరోగా ముద్రపడిన పోయిన కూడా రాజీ పడిపోతున్నారు? మీరు ఎంత రాంగ్ మెసేజ్ అది. అంటే లేని వాడికి మీరు ఐడియాలు ఇస్తున్నారు, తర్వాత సెక్స్ ఏంటనేది మీరు చూపిస్తున్నారు. ఇది ఎవరు అడిగారు ఇది సెక్స్ ఎలా చేయాలనేది? తర్వాత రిలేషన్షిప్ ని అసలు ఒకప్పుడు ఒక రిలేషన్షిప్ ఉండేది, రిలేషన్షిప్ రాంగ్ అవుతుంది సార్. ఒకరు ఇష్టపడడం చేయడం అదంతా వేరే, ఇది ఫోర్స్డ్ సెక్స్. తర్వాత డిఫరెంట్ వేస్ ఆఫ్ సెక్స్ మీద అది బాగా ప్రభావం చూపిస్తుందండి. యూత్ అనేది సార్ స్కూల్ పిల్లల మీద చూపిస్తుంది. పేరెంట్స్ ఇవి చూస్తున్నారు, గవర్నమెంట్ చూస్తున్నారు. వై ఆర్ నాట్ పుట్టింగ్ సెన్సార్? ఫస్ట్ సెన్సార్ దీనికి పెట్టాలి, అవును, సినిమా కాదు. అదే తీసేవాడు తీస్తాడు, పెడుతున్నాడు సెన్సార్. ఇప్పుడు నేను సెంటర్ని అడుగుతున్నాను, మీరు ఇలాంటి సినిమా సార్ గ్యారంటీగా నా లెక్క ప్రకారం సార్ ఇక మీద సెక్స్ క్రైమ్స్ అనేది భయంకరంగా పెరగబోతుంది సార్. ఫోర్స్డ్ సెక్స్, ఫోర్స్డ్ రేప్ అయిన తర్వాత మర్డర్. ఇప్పుడు ఏమైంది, మొన్న డిస్కషన్ వస్తే కోర్టు వచ్చి అబౌవ్ 18 అయితే సెక్స్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చేసారు. జడ్జిలు నమస్కారం, మరి ఏ ఉద్దేశంతో ఇచ్చారో తెలియదు. ఈరోజు పోలీసు వాళ్ళు ఎక్కడైనా వెళ్తే రేడ్ చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ పిల్లలు ఏమాత్రం 18 దాటితే నీకేంటి హక్కు? జడ్జ్మెంట్ ఉన్నప్పుడు నువ్వేంటి, నేను ఇద్దరు ఇష్టపడ్డాం, నువ్వేంటి వచ్చేది అని చెప్పి చెప్తున్నారు. సో పోలీసు వాళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు సార్. ఇది పక్కన పెడితే రిలేషన్షిప్ సరే, మీరు సెక్స్ అనుభవించిన తర్వాత మీరు పెళ్లి చూసుకుంటే ఓకే, పెళ్లి చేయరు, మీరు వెళ్ళిపోతారు. దాని తర్వాత మీరు వేరే వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు. అవతల వాడిని మీరు మోసం చేస్తారా లేదా? బాయ్ ఆర్ గర్ల్ రెండు ఒకటే. అమ్మాయి వర్జినిటీ పోతుంది, బాయ్ వర్జినిటీ కూడా పోయింది కదా. కానీ ఇంకో అమ్మాయినో ఇంకో అబ్బాయినో మీరు మోసం చేస్తున్నారు కదా. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు అయితే అది ఓకే, కానీ వాళ్ళు సిన్సియర్ కావాలైతే మరి వాళ్ళు మోసం చేస్తున్నారు కదా. అది కాన్షియన్స్ మీకు ఎట్లా ఉంటుంది? ఇది పక్కన పెట్టండి. మరి ఇంత వస్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలు దేనికో మీరు అరుస్తున్నారు, దేనికో మీరు ఎడ్యుకేట్ చేస్తున్నారు గవర్నమెంట్. అది ఇది అడుగు, వై ఆర్ నాట్ ఆస్కింగ్ ఇది, వై ఆర్ నాట్ స్టాపింగ్ దిస్ థింగ్. తర్వాత మన యాక్టర్స్కి ఏం కర్మ వచ్చిందని మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆలోచించరా? మీ ఇంట్లో మీ ఫ్యామిలీ వాళ్ళ గురించి ఆలోచించరా? మీ మతాన్ని, మీ కులం గురించి మీరు ఆలోచించరా? మీ కులానికి మీరు మంచి పేరు తీసుకొస్తున్నారా? మీ మతానికి మీరు మంచి పేరు తీసుకొస్తున్నారా? మీరు దేశానికి మంచి పేరు అలాంటి క్యారెక్టర్స్ చేయడం వల్ల నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను, కోపంతో కాదు. ఇప్పుడు ఎవరికైనా డబ్బులు లేవు, డబ్బు కోసం చేసాడంటే అనుకోవచ్చు. ఒక ప్రాస్టిట్యూట్ ఉంది సార్, ఒక ప్రాస్టిట్యూట్ వెళ్తుందంటే ఆవిడ కడుపు కోసం వెళ్తుంది, లేదా ఆవిడ ఇంట్లో కష్టాల కోసం వెళ్తుంది. అంతకని ఇష్టపడిపోయి 10 మందితో పడుకోవట్లేదు ఆవిడ, వేరే దారి లేక వెళ్తుంది. నీకేం దారి లేదా? నువ్వు ఎందుకు అది చేయాలి? నువ్వు మంచి మెసేజ్ ఇవ్వచ్చు, మంచి కథలు ఇవ్వచ్చు, మంచి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు యూత్కి. బాగా చదువుతున్న వాడిని, సిన్సియర్గా ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఏమవుతుంటే సార్, సిన్సియర్గా కొందరు ఉంటారు సార్, అవతల వాళ్ళు సిన్సియర్ అని తెలియదు, వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు చెప్పి వీళ్ళ మీద ఫోర్స్ చేస్తారు సెక్స్. అట్లా రేపు అదే చెప్తున్నాను, రేపు సెక్స్ క్రైమ్ జరుగుతాయి. సో ఎందుకు గవర్నమెంట్ అంటే ఫారిన్ కల్చర్, అదే నేను ఎప్పుడు చెప్తాను, ఫారిన్ కల్చర్ ఇక్కడ కుదరదు. ఫారిన్కి వెళ్ళినప్పుడు ఆ కల్చర్ వేరే, ఫారిన్ కల్చర్ ఇక్కడ తీసుకొచ్చి మీరు చేయాలంటే తప్పు జరగదు. దాని తర్వాత చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా గొడవలు అవుతాయి. ఇప్పుడు చాలా వస్తున్నాయండి, వివాహ వ్యవస్థలో పెళ్లి చేసుకుంటున్నారు, అసలు 6 నెలలు కూడా కాపురం చేయట్లా. సో నాకు ఇప్పుడు సినిమా సెన్సార్ బోర్డు ఎందుకు ఉంది నాకు అర్థం కావట్లేదు. సరే దీని గురించి సెన్సార్ ఎట్లా చేస్తారు తెలియదు. చేసి అలా చేస్తున్న వాళ్ళని మీరు ఏమీ ఖండించట్లేదు, చెప్పట్లేదు. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఎలా అలౌ చేస్తున్నారు ఇలాంటి చేయమని చెప్పి. సార్ ఈరోజు నేను ఒక మంచి క్యారెక్టర్, అన్నమయ్య క్యారెక్టర్, నా ఫ్యామిలీ గొప్పగా ఫీల్ అవుతుంది సార్. నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను, కానీ నువ్వు అది చేయడం వల్ల నీ ఫ్యామిలీ గొప్పగా ఫీల్ అవుతారా? లేదు నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారా? అభిమానులు అడుగుతున్నాను, మీ అభిమానులు, మీ హీరోలను అడగండి, ఎందుకు అలా మీరు అలాంటి పాత్రలు ఎందుకు చేస్తారని. మిగతా వాళ్ళ గురించి అడుగుతారు కదా, ఇది అడగరా? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఇది భారతదేశం ఇది కాదు, ఇది మన కల్చర్ కాదు. రియల్ లైఫ్ వేరే కాదంటారు, రియల్ లైఫ్ వేరే. రియల్ లైఫ్ లో జరిగింది అన్ని మనం టీవీలో చూపించలేము. రియల్ లైఫ్ లో ఉండేది ఇక్కడ ప్రభావితం చేస్తుంది కదండి, సినిమాల్లో కూడా మార్పు రావాలిగా. పాప చిన్న స్కూల్ పిల్లల్ని కూడా కథలో ఇరికించి
వాళ్ళ చేత సెక్స్ చేయించడం, అదే తర్వాత బూతులు, డైలాగులు సార్. ఆ ఇంగ్లీష్లో ఆ 4 అక్షరాలు దీన్ని రిపీట్ చేయడం, అవును. ఇంకా అదే అలవాటు అయిపోయి పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే అదే మాట్లాడతారు. మాట్లాడుతున్నారు. తల్లిదండ్రులు మీరు ఫీల్ అవ్వకూడదు. మీ పిల్లలు అలా మాట్లాడారంటే కారణం ఇదే. ఎవరి గదిలో వాళ్ళు టీవీ పెట్టుకుని చూసుకోవాలేమో. ఎట్లా ఇది లైఫ్ అంటే ఏంటి ఇంకా. అదే సో ఇది త్వరలో దీనికి ఒక మార్పు రావాలి, దీంతో ఆగాలి. బాగా అండ్ చెప్పారు. సినిమా ఆర్టిస్ట్ మీద అదే ముద్ర పడిపోతుంది సార్, అవును. అదే స్టాంప్ పడిపోతుంది. వీడు కూడా ఇంతే, వీడు కూడా అంతే అని చెప్పి. ఇప్పుడు సినిమా ఆర్టిస్ట్ నేను ఎలా సార్ సపోర్ట్ చేసి మాట్లాడగలుగుతాను? అదే అదే నేను మాట్లాడలేను. అవును. గప్పకన లేస్తాడు, ఏమయ్యా సినిమా నెట్ఫ్లిక్స్ లో చూసావా, మీ ఫ్రెండ్ అలా చేసాడు, అదే మీ వాళ్ళు ఇలా చేసాడు, దాని గురించి నీ కమెంట్ చెప్పండి. నేను ఏం చెప్తాను? చూశానండి, సారీ అండి, నేను నేను చేయలేదు, అంతవరకే నేను చెప్పాలి. అదే నేను చేస్తే చెప్పండి అని చెప్పాలి, అంతే. మీరు ఇట్లాంటి అడిగినప్పుడు మీరు అడుగుతారా క్యారెక్టర్ ఏంటి, దీంట్లో ఏమైనా వల్గారిటీ ఉంటుందా, వెబ్ సిరీస్ గా రేపు ఓటీటీలో వచ్చి చేయాల్సి వచ్చిన? నాకు చాలా ఆఫర్స్ డబుల్ మీనింగ్ డైలాగ్ తో మాట్లాడాలని చెప్పి ఇంతకు ముందే వచ్చింది. నేను ఖాళీగా ఇంట్లో కూర్చుంటాను తప్ప నేను చేయని చెప్పి చాలా ఒక టైంలో వల్గర్ డైలాగ్స్ లో ట్రెండ్ వచ్చింది సార్. అవును. అన్ని బూతులు, అన్ని అంటే కొన్ని హీరోలు కూడా చేశారు, అంటే డైలాగులే, అలా వల్గారిటీ ఇదేం కాదు. నేను చేయలేదే. అవును. నేను చేసిన తెలుగు సినిమాలు కానీ తమిళ సినిమాలు నాకు చెప్పండి. అవును. నాకు తెలిసి సినిమాల పరంగా వేలెత్తి చూపించి నేను చేయలా. హస్బెండ్ వైఫ్ డబుల్ మీనింగ్ డైలాగ్ అది డీసెంటే. హస్బెండ్ వైఫ్ డైలాగులు ఓకే. సెక్సీగా వల్గర్గా నేను ఎప్పుడు చేయను సార్. అదే నాకు వద్దు. నాకు భగవంతుడు నాకు ఇది ఇచ్చారు, ఈ ఇమేజ్, నేను ఇది కాపాడుకుంటాను లాస్ట్ వరకు, ఆఖరి వరకు నేను ఆ పేరుతోనే పోతాను తప్ప ఆఖరికి సుమన్ కూడా దిగజారిపోయి ఇలా చేసాడు, అలా చేసాడు. సో ఫారిన్ సినిమా రేపు చేస్తే అది వేరే, అక్కడ కల్చర్కి అది వేరే. నేను మాట్లాడేది ఇండియాలో కాశ్మీర్ టు కన్యాకుమారి ఉంటున్న లాంగ్వేజెస్ సినిమాలో నేను చెప్తున్నాను, నేను చేయకూడదు. అవును. సో దయచేసి అందరికీ నేను రిక్వెస్ట్ అవుతుంది, ఎందుకంటే మనల్ని చూసి మన ఏదైతే స్క్రీన్లో చూసి చాలామంది ఫ్యామిలీస్ ఉన్నారు, చాలామంది విద్యార్థులు ఉన్నారు, స్కూల్ విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు చదువుకోవాలి, వాళ్ళు పెద్ద లెవెల్కి వెళ్ళాలి. ఈ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళకి పెళ్లి ఫోకస్ పెట్టాలి, పెళ్లి జరగాలి, ప్రేమ జరుగుతుంది. ఏ ఏజ్లో సెక్స్ అనుభవించాలి, ఏ ఏజ్లో సెక్స్ గురించి తెలుసుకోవాలి. నేను కాదంటలేదు, దానికి ఒక ఏజ్ ఉంది, అది తెలుసుకోవాలి. అంతేగాని మీరు ఇట్లా అన్ని చూపించేసి వాళ్ళని డిస్టర్బ్ చేసి, ఫ్యామిలీని డిస్టర్బ్ చేసి, తల్లిదండ్రి రిలేషన్షిప్ ఏంటి, తల్లిదండ్రికి మనం ఏ గౌరవం ఇవ్వాలి, తల్లిదండ్రులు ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు ఏ కష్టాలతో చేస్తున్నారు, ఎందువల్ల చేస్తున్నారు, అవన్నీ అర్థం చేసుకోవాలి. అంతేగాని చిన్నప్పుడే వాళ్ళకి ఇలాంటి అంటే ఇరిటేషన్ మీద డైలాగులు చెప్పి చేయడం బట్టి చాలా తప్పు, అది చాలా తప్పు. అది దయచేసి క్షమించాలి. థ్యాంక్ యూ అండి, మీరు మా స్టూడియో వచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ.